హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ నవల పేరు అందమైన జీవితం. రాసిన వారు కాటూరి రవీంద్ర గారండి. నా మాటల్లో పూర్తి నవల్ని వినిపిస్తాను. చలికాలం, ఒక అందమైన ఉదయం. ఎటు చూసిన మంచు తెరలు. కిటికీలోంచి చొరవగా ప్రవేశించిన మంచు గాలి మెల్లగా మంజుల బుగ్గల్ని పుణికింది. అరవింద దళాలు విచ్చుకున్నట్లుగా మంజుల కళ్ళు తెరుచుకుంది. లేవటానికి కొంచెం బద్ధకం అనిపించింది. మంజులకి నిన్నటి సంభాషణ గుర్తుకొచ్చింది. స్నేహితురాలు శ్యామల తన్ను చూడటానికి వచ్చింది. చిన్నతనంలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఇద్దరు ఇళ్ళు ఎదురెదురుగానే. జీవిత సహచరునితో జీవితం గురించి శ్యామల సిగ్గులు ఒలికిస్తూ వివరిస్తుంటే ఎదలో ఏదో తీయని అసూయ. తన వాడెవడో, ఎక్కడున్నాడో, ఎప్పుడు తన జీవితంలోకి వస్తాడో, ఇంకా ఎన్నాళ్ళు ఇలా నిట్టూర్పులతో నిరీక్షించాలో. ఏంటే ఆలోచనలో పడ్డావు? ఎవరినైనా లైన్లో పెట్టావా? శ్యామల కుంటె ప్రశ్నకి చప్పున తేరుకుంటూ అంది. అబ్బే, అదేం లేదే అంది తడబాటుగా మంజుల. నిన్నెవరైనా లైన్లో పెట్టారా? ఇది కుంటె ప్రశ్నే. లేదు. ఎన్నాళ్ళు అడవిలో వెన్నెల కాస్తుందే. వయసు వెన్నెల అస్తమించకముందే తోడు వెతుక్కోవాలి. ఆరిందలాగా అంది శ్యామల. తన వయసుదే. పెళ్ళయ్యాక పెద్దరికం వచ్చేసింది. నేను వెతుక్కోవటం ఏంటే? ఆశ్చర్యంగా అడిగింది. పెద్దవాళ్ళు ఉన్నారు కదా అంటావు. ఉన్నారు, కానీ వాళ్ళు పట్టించుకోనప్పుడు ఏం చెయ్యాలి? రంగయ్య కూతురికి 50 ఏళ్ళు వచ్చాయి. ఇంకా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారని ఎదురు చూస్తూనే ఉంది. తల్లి తండ్రి ముసలి వాళ్ళైపోయారు. కూతురు చేత సేవలు చేయించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నీ బ్రతుకు అలా కాకుండా చూసుకో. వెన్ను మీద ఛళ్ళుం చరిచినట్లయి తగిలాయి ఆ మాటలు. కళ్ళు పెద్దవి చేసుకొని శ్యామల కేసు చూసింది. అలా జరుగుతుందంటావా? అనుమానంగా అడిగింది మంజుల. నువ్విలా నిర్లిప్తంగా కూర్చుంటే అలాగే జరుగుతుంది. ఏం చెయ్యాలంటావు? నీ మనసు ఎలా చెప్తే అలా చెయ్యి. అందుకు ఎవ్వరి సలహాలు అక్కర్లేదు. ఈ పల్లెటూళ్ళలో దోమలుంటాయి కానీ ప్రేమలుంటాయంటే నువ్వు ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. సరే, కానీ నీ మాట ఎందుకు కాదనాలి? నా ప్రయత్నం నేను చేస్తాను. చేస్తావు సరే, మోసపోకుండా జాగ్రత్త పడు, లేకపోతే అల్లరి పడతావు హెచ్చరికగా అంది శ్యామల. జాగ్రత్తగానే ఉంటాలే. శ్యామల వెళ్ళిపోయినా ఆమె మాటలు మనస్సులో నాటుకొని పోయాయి. ఓరి ప్రియుడా, ఓ అజ్ఞాత అందగాడా, ఎక్కడ దాక్కున్నావు? కనిపించి నాకు కనువిందు చెయ్యవా అనుకుంది ఆర్తిగా. శ్యామల చెప్పినట్లుగా ఎవరినో ఒకరిని లైన్లో పెట్టమే కర్తవ్యమా? ఈ వెధవ పల్లెటూళ్ళలో నలుడు, దుష్యంతుడు అలాంటి అందగాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎవడో గొట్టంగాడు దొరుకుతాడు తప్ప. ఐడియా. ఎల్లుండే ఆనందమ్మ తిరునాళ్ళు 10 రోజులు జరుగుతాయి. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి తండోపతండాలుగా జనం వస్తారు. మొక్కులు మొక్కేవారు, కోరిన కోర్కెలు తీరినందుకు మొక్కులు తీర్చేవారితో సందడి సందడిగా ఉంటుంది. యువకులు, యువతులు అందరూ వస్తారు. అదే మంచి అవకాశం. అజ్ఞాత ప్రియుణ్ణి వెతికి పట్టుకోవాలి. ఇలా నిర్ణయించుకొని పడుకున్నాక పండు వెన్నెల్లో పడుకున్నంత హాయిగా నిద్ర పట్టేసింది. ఆనందమ్మ తిరునాళ్ళకి ఆఖరి రోజు. ఆ రోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. సన్నాయి రాగంలా చల్లగాలి, డోలు తోళ్లాగా ఊరుములు. మంజుల బెరుగ్గా ఆకాశం కేసి చూసింది. వానలో తడిసిపోతానేమో. వెళ్ళటమా మాంటమా? పార్వతీదేవి ఘోర తపస్సు చేస్తే గాని పరమేశ్వరుడు దక్కలేదు. చలికాలం చన్నీళ్లలో, వేసవికాలం అగ్ని మధ్య కొన్నాళ్ళు రాలిన ఆకులు తిని ఆ తర్వాత అవి మానేసి అపర్ణ అనిపించుకుందంట. తనకంత సీన్ లేదు. తను పార్వతీ కాదు, వచ్చేవాడు శివుడు కాదు. ఏదైతే అదే అయిందిలే అని ఇంటి నుండి అడుగు బయటకేసింది. ఆనందమ్మ కొలిచిన వారందరికీ ఆనందం అనుగ్రహిస్తారు అంటారు. కాస్త నా సంగతి చూడమ్మా. ఆనందమ్మ గుళ్ళోని ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ, కళ్యాణ మారుతి, ఏమీ అనుకోకు, ఈ పేరే నీకు బాగుంది. పోనీ నీ పేరే పెట్టి పిలుస్తానులే, అభయ ఆంజనేయ. నాకు ఈ ఏడాది పెళ్ళవుతుందని అభయం ఈవయ్యా. నీకు ఉభయం చేయిస్తాను.
ఆలోచనలో ఆనందమ్మ ఆలయానికి చేరుకుంది. జనం కిటకిటలాడుతున్నారు. జనం కాదు, కోరికలు కిటకిటలాడుతున్నాయి. కొబ్బరికాయలు పగులుతున్నాయి. కర్పూర హారతులు వెలుగుతున్నాయి. గంటలు గణగణమంటూ మోగుతున్నాయి. ఆనందమ్మ విశాల నేత్రాలతో కళ్ళార్పకుండా భక్తుల్ని కాదు, వాళ్ళ అంతరంగాల్ని తీక్షణంగా చూస్తుంది. అందరికీ ఒక్కటే నమ్మకం. ఆనందమ్మ తన కానుకలకి సంతోషిస్తుంది. కోరిన కోరికలు అనుగ్రహిస్తుంది. అభయాంజనేయ స్వామి అభయమిస్తాడు. కర్పూర హారతిలా తమ సమస్యల్ని కరిగించేస్తాడు. అమ్మా, కొంచెం చూసినాడమ్మా. పరధ్యానంలో ఎవరిదో కాలు తొక్కేసింది. ఆవిడ నడివయసు మనిషి కోపంగా చూస్తుంది. ఆ శారీకి నవ్వుతూ సారీ చెప్పి అక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటూ నడిచింది. అమ్మవారికి మొక్కింది. కళ్ళు మూసుకుని ప్రార్థించింది. మంచి మొగుడినిస్తే మంచి చీర పెడతాను. అమ్మవారి నవ్వు మొహం కనిపించింది. అమ్మవారు సుముఖంగానే ఉన్నట్లుగా ఉంది అనుకుంటూ అటు అభయాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళింది. అక్కడ కూడా స్వామిని ప్రార్థించింది. జనం ఆకాశంలో మబ్బుల సందడి చూసి వాన పడేలోగా ఇళ్లకు వెళ్ళిపోవాలి అని తొందరలో ఉన్నారు. మంజుల ఒకమారు ఆవరణ మొత్తం కలిగి చూసింది. తనకు జోడు కాగలవాడెవ్వడూ కనపడలేదు. విషాద గీతాలన్నీ మనస్సులో మెదిలాయి. నిట్టూరుస్తూ ఇంటి దారి పట్టింది. నా పేరు సుధీర్, బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. శ్యామల నా కజిన్ అవుతుంది. మీ గురించి చెప్పింది. ఏం చెప్పింది? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది మంజుల. అతను మందహాసం చేస్తూ అంతా మంచిగానే చెప్పిందిలేండి అన్నాడు. అమ్మయ్యా అనుకుంటూ కూర్చోండి అంది మర్యాదగా. సంక్రాంతి పండగ చేసిన కజ్జికాయలు, జంతికలు, మినప సున్నుండలు ఒక ప్లేట్తో పట్టుకొచ్చి అతని ముందు టీపాయ్ మీద పెట్టింది మంజుల. బాబోయ్, ఇవన్నీ నేను తినలేనండి. పర్వాలేదు, తినండి. ప్లీజ్ సగం తీసేయండి. వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదు. మంజుల కాసిన్ని తీసింది. అబ్బో, ఇంకా ఎక్కువే ఉన్నాయి. ప్లీజ్. లోపలికి వెళ్ళి ఖాళీ ప్లేట్ తీసుకొచ్చింది. మీకు ఎక్కువ అనిపించినవన్నీ అందులో పెట్టండి. సుధీర్ సగం పైనే తీసి ఖాళీ ప్లేట్లో ఉంచాడు. వీటిని మీరు తింటే సంతోషిస్తాను. నేను ఎప్పుడు తింటూనే ఉంటానులేండి, మీరు తినండి. ఒక్కడనే తినే అలవాటు లేదు. ప్లీజ్ కొంచెం కంపెనీ ఇవ్వండి. తప్పదు అన్నట్లుగా మంజుల ప్లేట్ తీసుకుంది. ఎదురుగా గోడ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది. సుధీర్ ముందు సున్నుండ రుచి చూశాడు. ఎక్సలెంట్, చాలా రుచిగా ఉంది మెచ్చుకోలుగా అన్నాడు. మంజుల మౌనంగా మందహాసం చేసింది. ఇవన్నీ మీరే చేశారా? కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. అవును. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకని? ఈ రోజుల్లో మీలా శ్రద్ధగా పిండి వంటలు చేసే ఆడవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అన్నీ బయట కొనుక్కోవటమేగా. జీవితాలు పరుగు పందాల్లాగా తయారయ్యాక ఎవ్వరికీ తీరికుండట్లేదు. దానికి తోడు ఎవ్వరిని కదిలించినా షుగర్ వ్యాధి ఉందంటున్నారు. అందుకే బయట కొంటున్నారు. అసలు ఇలాంటి తెలుగు సంప్రదాయ వంటకాలని దాదాపు మర్చిపోయారు. జంక్ ఫుడ్స్తో లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇలా కాలక్షేపం మాటల తర్వాత మీ గురించి చెప్పండి అంది మంజుల. అప్పటికి 2 ప్లేట్లు ఖాళీ అయ్యాయి. చెప్పానుగా, బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయింది. షాక్ తిన్నట్లుగా చూసింది మంజుల. మీకు పెళ్ళయిందా? విశ్వనాథ గారు అన్నట్లుగా అయింది అనలేదు. అపార్థాలతో విడిపోయాము. అంటే విడాకులు తీసుకున్నారా? అవును. ఆవిడ కాపురానికి రాలేదా? కుతూహలంగా అడిగింది. వచ్చింది, రాలేదు. ప్రారంభంలోనే అపార్థాలు మొదలయ్యాయి. అందుకే విడిపోవాలనుకున్నాము, విడిపోయాము అన్నాడు సుధీర్. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఏదైనా పర్వాలేదు. మీకేది ఇష్టమో అది చెప్పండి. మా ఇంట్లో 2 ఉంటాయి. నేను సాధారణంగా హార్లిక్స్ తాగుతాను. అది మీ ఇంట్లో ఉండకపోవచ్చు. ఉంది. ఈలోగా మీరు పేపర్ చూస్తూ ఉండండి అంటూ ఆ రోజు పేపర్ చేతికిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది మంజుల. ఈ శ్యామల ఏంటి సెకండ్ హ్యాండ్ కేసు పంపించింది? అపార్థాలు అంటాడు. దేని కారణంగా వచ్చినట్లు? అనేక ప్రశ్నలు, సందేహాలతో మంజుల సతమతమైంది. హార్లిక్స్ తాగటం ఏంటి మరి చిన్నపిల్లాలాగా? కొంపదీసి అమ్మ కూచి కాదు కదా? ఆలోచనల మధ్య హార్లిక్స్ కలిపి తీసుకెళ్ళింది. మీకు శ్రమ ఇచ్చాను కప్పు అందుకుంటూ అన్నాడు. అబ్బే అదేం లేదు అంటూ ఎదురుగా కూర్చుంది.
మా శ్యామల మీ గురించి చాలా బాగా చెప్పింది. ఆమెకు సంతోషం కలిగించాలి అని అన్నాడు. ఆమె నిర్లిప్తంగా మందహాసం చేస్తూ ఫ్రెండ్ కదా అంది. అతనికి పెళ్ళైంది అనగానే సగం ఉత్సాహం చచ్చిపోయింది. మనిషిని పరిశీలిస్తూ ఉండిపోయింది. సుమారు 5.5 అడుగులుంటాడు. చామన ఛాయ రంగు. దుస్తులు ధరించిన తీరు బాగానే ఉంది. మాటలు పొందిగ్గానే ఉన్నాయి. మిగతా విషయాలు శ్యామలారెడ్డిని తెలుసుకుంటే సరి. హార్లిక్స్ తాగి కప్పు టీపాయి మీద ఉంచాడు. మీ గురించి ఏం చెప్పలేదు. ఏమని చెప్పేందుకు? ఎంసీఏ చేశాను. ఒక్కతే కూతుర్ని. అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే నాన్న సిటీకి తీసుకెళ్ళాడు. లేకపోతే వాళ్ళని కూడా పరిచయం చేసేదాన్నే. అంటే ఇంట్లో మీరొక్కళ్ళే ఉన్నారా? పని మనుషులు, పాలేళ్ళు అందరూ ఉంటారు. ఈ ఊళ్ళో మీ నాన్నగారు ఏమన్నా మూతుపర్లు అనుకుంటాను. ఇంకా ఉన్నారు. సరే, విషయానికి వచ్చేద్దాం. చెప్పండి. పెద్దవాళ్ళ ఛాయిస్ ప్రకారంగా ఛాయాదేవిని పెళ్లి చేసుకున్నాను. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. అలాంటి అనుభవం రిపీట్ కాకుండా అతను మాట్లాడటం ఆపేసి ఆమె కేసు చూశాడు. ఆగిపోయారేంటి? చెప్పండి. నేను ఒక ప్రపోజల్ చేయాలనుకుంటున్నాను. ఏంటది? మీరు 3 రోజులు నాకు గెస్ట్గా ఉండాలి. అంటే మీతో ఒంటరిగానా? అవును, మీకు అభ్యంతరం లేకపోతేనే. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి అదో అవకాశం. ఏం అర్థం చేసుకోవాలి? జవాబు చెప్పేందుకు తడబడ్డాడు. కలిసి జీవించే ముందు అర్థం చేసుకోవాలి కదా. మంజులకి ఒళ్ళు మండిపోయింది. అప్పుడే వీణ్ణి సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఫీల్ అయిపోతున్నాడు సెకండ్ హ్యాండ్ గాడు అని ఉడుక్కుంది. పైకి మందహాసం, మొహాన నవ్వు బులుముకుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ ప్రపోజల్ గురించి. తొందర ఏం లేదు, ఆలోచించుకొని చెప్పండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు చేతికిచ్చాడు సుధీర్. ఆమె పరిశీలనగా చూసింది. కార్డు అందంగానే ఉంది. మరి నేను వెళ్ళరానా? వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు సుధీర్. అలాగే అంటూ సాగనంపింది మంజుల. నీకు అసలు బుద్ధుందా? ఆ సెకండ్ హ్యాండ్ గాడిని నా దగ్గరికి పంపించావేంటి? శ్యామల మీద విరుచుకుపడిపోయింది మంజుల. శ్యామల పకపకా నవ్వింది. నాకు ఒళ్ళు మండుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? కోపంగా ప్రశ్నించింది మంజుల. ముందు ప్రశాంతంగా కూర్చో అంటూ కుర్చీలో కూర్చోబెట్టింది శ్యామల. కూర్చున్నాక, సుధీర్ మా పెద్దమ్మ కొడుకు. రాముడు మంచి బాలుళ్లాంటి క్యారెక్టర్. చాలా సౌమ్యుడు, సహృదయుడు. మరి పెళ్ళెందుకు ఫెయిల్ అయింది? ఆ అమ్మాయి ఇంకెవరినో ప్రేమించిందంట. కథ బాగా ముందుకు వెళ్ళి ఇద్దరూ లేచిపోదామనుకుంటే పెద్దలకు తెలిసి హడావుడిగా సుధీర్కిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక నానా ఇబ్బందులు పెట్టింది. ఎప్పుడూ కస్సుబుస్సులాడేది. ఇంట్లో అందరితో పేచీలు. చివరకు అసలు కథ తెలిసాక విడాకులిప్పించి వదిలించుకున్నారు. పేరుకు సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కన్నా గొప్పవాడే అంది శ్యామల. నాకంతకంటే మంచివాడు దొరకడా? సుధీర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకంటే 3 ఏళ్ళు పెద్ద. బ్యాంక్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. సివిల్స్ కూడా రాస్తున్నాడు. రేపు ఐఏఎస్ అయినా అవ్వచ్చు. అంతకంటే గొప్ప సంబంధం నీకు వస్తుందా? అన్నదమ్ములు ఎంతమంది వాళ్ళు? ఒక్కడే. తరగని ఆస్తిపాస్తులున్నాయి. అవన్నీ సరే, నాకు ప్రపోజల్ పెట్టాడు. ఏంటది? 3 రోజులు తనకి గెస్ట్గా ఉండాలంట. అది నీ ఇష్టం. ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. ఏంటది? అతని వల్ల నీకెలాంటి ఇబ్బంది కలగదు. అయినా పెళ్లి కాని దాన్ని అతనితో ఒంటరిగా 3 రోజులు ఎలా ఉంటానే? చెప్పాగా, అది నీ ఇష్టం. ఒకవేళ ఏ కారణం చేతనైనా మా ఇద్దరికీ పెళ్లి కాలేదనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా మీద ఎవ్వరైనా అపవాదులు వేయచ్చు. వచ్చు. నీ బొంద. నేనేదో నా సమస్య చెప్తుంటే సరైన సలహా ఇవ్వకుండా నాటకాలు ఆడతావేంటే? విసుక్కుంది మంజుల. ముందే అనుమానంగా మాట్లాడుతుంటే నేనేం చెప్పగలను? కీడెంచి మేలెంచాలి కదా. నువ్వు కీడు గురించే మాట్లాడుతున్నావు, మేలు గురించి మాట్లాడటల్లా. మేలు గురించి నువ్వు చెప్పు, నేను వింటాను. నువ్వున్న పరిస్థితుల్లో నీకు తగిన సంబంధం చూసేవాళ్ళెవ్వరూ లేరు. మీ అమ్మకి అనారోగ్యం, మీ నాన్న ముసలివాడు, తిరిగే ఓపికే లేదు. పెళ్ళిళ్ళ బ్రోకర్లు కమిషన్లకి ఆశపడి చచ్చు పుచ్చు సంబంధాలు తీసుకొస్తున్నారు. పెళ్లి కొడుకు నేపథ్యాలు తెలియవు. ఇవాల్టి రోజుల్ని బట్టి ఎవ్వరిని గుడ్డిగా నమ్మలేం. కాబట్టి బాగా తెలిసిన వ్యక్తి అయితే మంచిది. ఆ ఉద్దేశంతోనే సుధీర్ నీ దగ్గరికి పంపించాను.
మొదట ఒప్పుకోలా, నేనే నచ్చచెప్పి పంపించాను. ఎందుకు ఒప్పుకోలేదు? ఆశ్చర్యంగా అడిగింది. చెప్పాగా, మనిషి సౌమ్యుడు, ఇప్పటి వాళ్ళగా స్పీడ్ కాదు. స్పీడ్ కాకపోవటం ఏంటే, 3 రోజులు గెస్ట్గా ఉండమంటాం స్పీడ్ కాదా? అలా అడగమని నేనే చెప్పానే. వాట్? అరిచినట్లుగా అంది మంజుల. అపార్థం చేసుకోకు, అది నీ మంచికే. అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఇంతకన్నా మంచి అవకాశం నాకు తోచలేదు. ఒకవేళ మేం పెళ్లి చేసుకోపోతే? అలాంటి పరిస్థితి రాదని నా నమ్మకం. మంజుల విడ్డూరంగా చూసింది. రిసీవ్ మీ ఇన్ శాతవాహన. మంజుల ఫోన్లో SMS మెసేజ్ చూసి సుధీర్ ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. టైం చూశాడు. 11 గంటలు. కరెక్ట్గా వస్తే 12 గంటలకి సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకుంటుంది శాతవాహన. SMSలో ఫోన్ నెంబర్కి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది. 1 2 3. మంజుల గారు, నేను సుధీర్ని ఉద్వేగంగా అన్నాడు. నా మెసేజ్ చూసారా? ఇప్పుడే చూశాను. స్టేషన్కి వస్తున్నారా? ఎందుకు రాను? ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇంకా చాలా టైం ఉందిగా. సరే, మౌలాలి రాగానే ఫోన్ చేయండి, బయలుదేరి వచ్చేస్తాను. అలాగే. ఫోన్ కట్ చేసింది. మనస్సు చివుక్కుమన్న సర్దుకున్నాడు. సుధీర్కి పని మీద ఏకాగ్రత కుదరట్లేదు. పర్మిషన్ తీసుకుని బ్యాంక్లోంచి బయటకు వచ్చేశాడు. మంజులకి అసహనం పెరిగిపోతుంది. సికింద్రాబాద్ సమీపిస్తున్న కొద్దీ శాతవాహన మాటిమాటికి ఆగుతుంది. కొందరు స్టేషన్ వచ్చేస్తుందని ఆత్రంతో సామాన్లు పుచ్చుకొని డోర్ దగ్గర నుంచున్నారు. రైలు మెల్లగా ఆగింది. దిగే వాళ్ళు పలచబడ్డాక లేచి నుంచుంది మంజుల. అప్పుడు చూసింది పక్క సీట్లో కొంచెం వెనగ్గా అనాథలా పడి ఉన్న పర్స్ని. ఆశ్చర్యంగా చేతుల్లోకి తీసుకొని చూసింది. చాలా ఖరీదైన వ్యాలెట్. లోపల 1000 రూపాయల నోట్లున్నాయి. ఒక చెక్కు కూడా ఉంది. తనతో పాటు పక్క సీట్లో కూర్చొని ప్రయాణం చేసిన నడి వయసు వ్యక్తిదై ఉండాలి. అందరికంటే ముందే వెళ్ళాడు హడావుడిగా. కాజీపేటలో ఎక్కాడు. ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ లేదు. చూడటానికి తెల్లగా దృఢంగా ఉన్నాడు. బహుశా మార్వాడి అయి ఉండాలి. అలాగే ఉన్నాడు. కళ్ళతో వెతికింది. బాగా ముందుకెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు మంజులాకి తొందరగా దిగి పర్స్ అతనికి ఇచ్చేయాలనిపించింది. కానీ అడ్డంగా జనం, తప్పించుకుని వెళ్ళే అవకాశమే లేదు. పర్స్ జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని దిగే వాళ్ళ క్యూలో నుంచుంది. మంజులకి ఆత్రంగా ఉంది. అతను వెళ్ళిపోతాడేమో, ఉంటే బావుణ్ణు. డోర్ దగ్గరకు చేరుకోగానే తన కోసం ఎదురు చూస్తున్న సుధీర్ కనిపించాడు. తన్ని చూడంగానే అతని మొహం వికసించింది. చేతులు చాపి సామాన్ అందుకున్నాడు. ఆమె మెల్లగా దిగింది. వెంటనే అతని కోసం ఆత్రంగా కళ్ళతో వెతికింది. ఎవరి కోసం చూస్తున్నారు? నేను వచ్చేసానుగా అన్నాడు సుధీర్ కొంచెం చమత్కారంగా. నాతో పాటు ప్రయాణించిన వ్యక్తి పర్స్ పడిపోయింది. అతను కనిపిస్తాడేమని వెతుకుతూ ఉన్నాను అంది మంజుల. అరే అలాగా, పదండి, ఎగ్జిట్ వైపు వెళ్ళాడేమో చూద్దాం అంటూ ఆమెతో పాటు నడిచాడు. గబగబా కళ్ళతో వెతికాడు. జేబులో పర్స్ పోయినట్టుగా గుర్తిస్తే హడావుడిగా వెనక్కి వస్తాడు. కంపార్ట్మెంట్లో వెతుక్కుంటాడు. కానీ అలాంటి వ్యక్తి ఎవ్వరూ కనపడలేదు. బహుశా హడావుడిగా ఆటో ఎక్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంటికెళ్ళాక చూసుకుని కంగారు పడతాడు. మనం వెళ్దాం పదండి, అంతగా అయితే పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం అన్నాడు సుధీర్. ఆమె సరే అంటూ అతన్ని అనుసరించింది. సుధీర్ నేరుగా కార్ పార్కింగ్కి దారి తీశాడు. ఒక చేత్తో ఆమె వీల్ లగేజ్ని వెంట లాక్కుంటూ వెళ్ళాడు. వ్యాగ్నార్ వైట్ కార్ని రిమోట్ నొక్కి డోర్స్ అన్లాక్ చేశాడు. డిక్కీలో లగేజ్ ఉంది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పక్కన మంజుల కూర్చుంది. కారు మెల్లగా ముందుకు కదిలింది. సుధీర్, మంజుల స్టార్ హోటల్లో రెస్టారెంట్లో కూర్చున్నారు. ఆమె ఛాయిస్ అడిగాడు. మీల్స్ ఆర్డర్ చేయమంది. త్వరగానే మీల్స్ వచ్చేసింది. అన్నము ఆవిర్లు చిమ్ముతుంది. ఇద్దరు ఆకలితో ఉన్నారు. కొంచెం త్వరగానే భోజనం ముగించేశారు. బిల్లు చెల్లించాక ఇంటికెళ్దామా అడిగాడు సుధీర్. ఇంకెక్కడికి వెళ్తాము నవ్వుతూ అంది మంజుల. పదండి అంటూ బయటకు దారి తీశాడు. మళ్ళీ ఇద్దరు కారులో కూర్చున్నారు. ఏసీ ఆన్ చేశాడు. మంజులకి నిద్ర ముంచుకుంటూ వస్తుంది. బలవంతా నిద్ర ఆపుకుంటూ కారులోంచి పరిసరాలు గమనిస్తూ ఉండిపోయింది. కారు బేగంపేటలోని ఒక ఫోర్స్ లొకాలిటీలోకి దారి తీసింది. లగ్జరీ హోమ్స్ అని బోర్డు కనిపిస్తుంది. అక్కడ అన్ని డూప్లెక్స్ హౌసెసే కనిపిస్తున్నాయి. సుధీర్ ఒక ఇంటి ముందాగి హారన్ కొట్టాడు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ గేట్ తెరిచాడు. కారు లోపలికి తీసుకొని వెళ్ళాడు. మంజుల అనుసరించింది.
లోపల చాలా రిచ్గా ఉంది. ఎటువైపు చూసినా తీర్చిదిద్దినట్లుగా ఉంది. ఆమె గది చూపించాడు. పని మనిషి లగేజ్ అందుకొని గదిలోపల సర్దేసింది. మంజులకి 5 స్టార్ హోటల్లో ఉన్నట్లుగా అనిపించింది. ఫర్నిచర్, సౌకర్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. నేను ఒకసారి బ్యాంక్ వెళ్ళొస్తాను, మీకు ఏం కావాలన్నా రిమోట్ నొక్కండి, పని మనిషి వస్తుంది. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు, విశ్రాంతి తీసుకోండి అంటూ మందహాసంతో నిష్క్రమించాడు సుధీర్. పాల నురగలాగా తెల్లగా ఉన్న దుప్పటితో బెడ్ నీట్గా ఉంది. అలసట తీర్చుకునేందుకు నడుం వాల్చింది, కళ్ళు మూసుకుంది. చప్పున పర్స్ సంగతి గుర్తుకొచ్చింది. అందులో విజిటింగ్ కార్డు ఉందేమో చూస్తే అతను ఫోన్ నెంబర్ దొరకచ్చు. వెంటనే బ్యాగ్లోంచి పర్స్ తీసింది. హలో, రఘునాథ్ హియర్. నా పేరు మంజుల. ఉదయం శాతవాహనాలో మీరు నా పక్కన కూర్చొని ప్రయాణం చేశారు అంది మంజుల. నేను గమనించలేదు మేడం, రైలు కదులుతూ ఉండగా హడావుడిగా ఎక్కాను, అందువల్ల ఆయాసం వచ్చి కళ్ళు మూసుకొని పడుకున్నాను. అవును, మీరు చాలాసేపు అలాగే ఉండిపోయారు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే హడావుడిగా వెళ్ళిపోయారు. మీ పర్స్ సీట్లో పడింది కూడా మీరు గమనించలేదు. అది ఇప్పుడు నా దగ్గర ఉంది. మీకు ఎలా అందజేయాలో చెప్పండి. మీకంత శ్రమ ఎందుకు, నేను కారు పంపిస్తున్నాను, అడ్రస్ చెప్పండి అన్నాడు రఘునాథ్. మంజుల పని మనిషిని పిలిచి ఫోన్లో అడ్రస్ చెప్పించింది. వెల్కమ్ మేడం, మీరు నా ప్రార్థన మన్నించి మా ఇంటికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మంజుల మందహాసం చేసింది. మీది ఇల్లంటారేంటి? ఇంకేమనమంటారు, గ్రాండ్ ప్యాలెస్. ఓ అలా అంటారా? నాకంటే గొప్పవాళ్ళు చాలామందే ఉన్నారు. టాటా, బిర్లా, అంబానీ, మిట్టెల్. వాళ్ళ ముందు నేనెంత? రండి అలా కూర్చోండి అంటూ సోఫా చూపించాడు. మంజుల అన్ని వైపులా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. సుధీర్ ఇంటికన్నా 100 రెట్లు గొప్పగా ఉంది రఘునాథ్ భవనం. రఘునాథ్ గారు, ఇదిగో మీ పర్స్. చాలా థ్యాంక్స్ మేడం అంటూ అందుకున్నాడు. దాన్ని అలాగే టేబుల్ మీద ఉంచాడు. అన్నీ ఉన్నాయో చూసుకోరా? అవసరం లేదు, అలా చూస్తే మీ నిజాయితీని అవమానించినట్లవుతుంది. అన్నీ భద్రంగానే ఉంటాయి, ఎక్కడికి పోవు. మీ విజిటింగ్ కార్డ్ కోసం చూస్తూ ఉంటే మీ పేరున ఒక చెక్ పర్స్లో కనిపించింది. ఓ అదా, 50 లక్షల చెక్ అది. ఆ చెక్కు కోసమే కాజీపేట వెళ్ళాను. 50 లక్షలు చెక్కు పోతే మీకు టెన్షన్ కలగలేదా? రఘునాథ్ నవ్వాడు. నేను చేసే వ్యాపారంలో అది చాలా చిన్న మొత్తం. ఏం వ్యాపారం చేస్తారు? వజ్రాలు. వజ్రాలా? ఆశ్చర్యంగా నోరు తెరిచింది మంజుల. మీరు చిన్న చిన్న వజ్రాలు చూసుంటారు. నేను చేసే వజ్రాల వ్యాపారంలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే వజ్రాలు ఉంటాయి. అలాంటివి నేను చూడొచ్చా? కుతూహలంగా అడిగింది. ఎందుకు చూడకూడదు, నాతో రండి అంటూ మేడ మీదకు తీసుకెళ్లాడు. మంజులకి అంతలోనే పిరికితనం ఆవహించింది. ఇతను ఎలాంటివాడో, నోరు జారి వజ్రాలు చూడొచ్చా అనేశాను. అసలే రోజులు బాగాలేవు. ఆడదాని బతుకు నిప్పుల మీద నడకలాగా ఉంది. ఈయన నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో దేవుడా, ఏమి జరగకుండా చూడు అంటూ రఘునాథ్ వెంట వెళ్ళసాగింది. ఒక గది తాళం తెరిచి ఉంచాడు. రండి అని లోపలికి వెళ్ళాక లోపల నుంచి గడియ వేశాడు. ఆమె గుండె జల్లుమంది, భయం పెరిగింది. ఆయన మేకపోతు గాంభీర్యంతో ఉంది. గది తర్వాత గదిగా 3వ గదిలోకి వెళ్ళారు. అక్కడ పెద్ద స్టీల్ భూషాణం ఉంది. నెంబర్లు తిప్పి దాన్ని తెరిచాడు. మళ్ళీ లోపల ఇంకో తలుపు, దానికి నెంబర్లు, అది కూడా తెరిచాడు. దాని లోపల బాక్సెస్ ఉన్నాయి. వాటిని మెల్లగా బయటకు తీసి ఆమెకి ఒక్కోటి చూపించాడు. మంజుల కళ్ళు చెదిరిపోయాయి ఒక్కో వజ్రం పట్టుకొని. దాని ప్రత్యేకతలు, ఖరీదు వివరించాడు. అన్నీ లక్షలు, కోట్ల ఖరీదుల్లో ఉన్నాయి. మంజులకి నోట మాటే లేదు. అన్నీ చూపించాక కొన్ని ముడి వజ్రాలు చూపించాడు. అవి రాళ్లలాగానే ఉన్నాయి. వాటిని సూరత్లో కటింగ్ చేస్తానని చెప్పాడు. అలాంటి పనులకి తనే స్వయంగా వెళ్తాను అని చెప్పాడు. మంజుల ఎంతో ఆసక్తిగా ఉంది. కొన్ని వజ్రాలు చేతుల్లోకి తీసుకొని చూసింది. వాటి కాంతి అబ్బురపరిచింది. బుల్లి నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. వీటిని ఉంగరాలకు, చెవిదిద్దులకు వాడతారు అన్నాడు రఘునాథ్. చాలా బాగున్నాయి అంది మురిపంగా చూస్తూ. సాయంత్రం హుస్సేన్ సాగర్ మీద నుండి తెరలుగా చల్లగాలి వీస్తోంది. సుధీర్, మంజుల అక్కడున్న విశ్రాంతి కుర్చీల్లో ఆసీనులయ్యారు. పాప్కార్న్ కుర్రాడొస్తే సుధీర్ చెరొకటి కొన్నాడు. రోజంతా మంజులను తిప్పుతూనే ఉన్నాడు.
సాలార్జంగ్ మ్యూజియం, జూ, నౌబత్ పహాడ్ అన్నింటినీ మంజుల ఆసక్తిగా చూసింది. మధ్యలో ఉడిపి హోటల్లో భోజనం తిన్నారు. సాయంత్రం అయ్యేసరికి అలసటగా అనిపించింది. హుస్సేన్ సాగర్కి తీసుకొని వచ్చాడు. ట్యాంక్ బండ్ మీద సాయంత్రాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. హుస్సేన్ సాగర్ మధ్యలో పెద్ద బుద్ధ విగ్రహాన్ని చూస్తూ ఉంటే, బుద్ధుని బోధలు తలుచుకుంటూ ఉంటే మనస్సంతా ప్రశాంతంగా ఉంటుంది. మంజులతో ఆ మాటే అన్నాడు సుధీర్. నేను బౌద్ధ సాహిత్యం పెద్దగా చదువుకోలేదు. నా దగ్గర పుస్తకాలున్నాయి. మీకు ఆసక్తి ఉండి చదవచ్చు. తప్పకుండా చదువుతాను. బుద్ధుడి కథలంటే నాకు చాలా ఇష్టం అంది మంజుల. డిన్నర్ టైం అయింది, ఇంక వెళ్దాం అంటూ లేచాడు సుధీర్. మంజుల అతన్ని అనుసరించింది. మనం అనుకున్న ప్రకారంగా ఇవాళతో 3 రోజులు అయిపోయాయి అంది మంజుల కాఫీ చప్పరిస్తూ. ఉలిక్కి పడ్డాడు సుధీర్. ఏదో మాట వరుస అనుకున్నాం, అంత మాత్రం చేత మీరు రేపు వెళ్ళిపోవాలని లేదు అన్నాడు. మీ గెస్ట్గా ఎన్నాళ్ళని ఉండగలను? మీకు ఇష్టమైన రోజులు ఉండవచ్చు. అందుకు మీరు సంకోచించాల్సిన పనేం లేదు. మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నా వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు. ఏ విధంగా? మనిద్దరం ఎలాంటి బంధుత్వం లేకుండా ఒకే ఇంట్లో కలిసి ఉంటే అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రశ్నలకు నేను భయపడను, మీరు భయపడకండి. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. పాత రోజుల్లో మాదిరిగా ప్రతి దానికి భయపడాల్సిన పని లేదు. మన జీవితం మనిష్టం. ఆమె మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు నాకు ఉద్యోగం చూడగలరా? సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఉద్యోగం చేస్తారా? ఏం తప్పేముంది? అబ్బే, తప్పని కాదు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని అంతే. నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఉద్యోగం చేయాలి. ఊరికే కూర్చోలేను. మీరు ఉద్యోగం ఇప్పించలేకపోతే చెప్పండి, రేపే వెళ్ళిపోతాను. ఆ మాటలకి అతను కంగు తిన్నాడు. మీరట్లాగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఉద్యోగం చూడటం కష్టమేమీ కాదు. కానీ మన పెళ్లి విషయం ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. నాకు మరి కొంచెం సమయం కావాలి. దాందేముంది? అలాగే కానివ్వండి. మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు అన్నాడు సుధీర్. అయితే సరే, నా బయోడేటా ఇస్తాను. నా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం చూడండి. తప్పకుండా హామీ ఇచ్చాడు సుధీర్. నమస్తే కృష్ణయ్య గారు. నమస్తే సుధీర్ గారు. బహుకాలం తర్వాత వచ్చారు. కూర్చోండి, ఏం తీసుకుంటారు అన్నాడు కృష్ణయ్య. కాఫీ. వెంటనే కాలింగ్ బెల్ నొక్కి ప్యూన్కి కాఫీ తెమ్మని చెప్పాడు కృష్ణయ్య. చెప్పండి, నాతో ఏమైనా పని పడిందా? అలాంటిదే. చెప్పండి, సంకోచం ఎందుకు? మా కజిన్కి ఉద్యోగం కావాలి. మగా ఆడా? ఆడ. ఏం చదువుకున్నారు? MCA. ఉద్యోగం అయితే రెడీగా ఉంది. క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి జీతం కూడా బాగానే ఇస్తారు. కానీ పర్సనల్ అసిస్టెంట్గా పనిచేయాలి. పర్సనల్ అసిస్టెంటా? ఆలోచిస్తూ అన్నాడు. పేరుకి పర్సనల్ అసిస్టెంట్ కానీ చాలా గౌరవంగా చూస్తారు. వ్యక్తి నాకు గత 10 ఏళ్లుగా తెలుసు. కోట్ల మీద వ్యాపారం చేస్తాడు. వ్యాపారమా? మాట్లాడి చూడాలి. ఏ సంగతి రేపు చెప్పండి. ఆలస్యమైతే వేరొకరిని అపాయింట్ చేసుకోవచ్చు. రేపు చెప్తాను. అంతలో ఇద్దరికి కాఫీలు వచ్చాయి. లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కాఫీలు తాగటం పూర్తయిపోయింది. మరి నేను వెళ్ళొస్తాను అంటూ లేచి నుంచున్నాడు సుధీర్. ఓకే అంటూ ఛాంబర్ బయట దాకా వచ్చి పంపించాడు కృష్ణయ్య. సుధీర్ ఇంటికి చేరుకునేసరికి మంజుల టీవీ చూస్తూ కనిపించింది. అతన్ని చూసి వెంటనే హార్లిక్స్ కల్పించింది. గ్లాస్ అందుకొని మౌనంగా తాగుతూ ఉండిపోయాడు. ఏంటలా మౌనంగా ఉన్నారు? ఉద్యోగం చూశాను. ఇంటర్వ్యూ ఉంటుందా? ఉండొచ్చు. ఎప్పుడు? మీకు ఇష్టమైతే రేపే. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్తాను. మంచి ఉద్యోగం అని కూర్చుంటే ఆలస్యం కావచ్చు. రెడీగా ఉన్న ఉద్యోగంలో చేరటం మంచిది. అఫ్కోర్స్ మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. రేపు నన్ను ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేయండి. అదెక్కడో మా ఫ్రెండ్ని అడగాలి. అతనే దీని గురించి చెప్పాడు. సరే, అదేదో కనుక్కోండి. నేను డిన్నర్ రెడీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది. సుధీర్ తన ఫ్రెండ్ కృష్ణయ్యకి ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో వివరాలు చెప్పాడు కృష్ణయ్య. కారు హెలెన్ హైట్స్ దగ్గర ఆపాడు సుధీర్. 5th ఫ్లోర్, రూమ్ నెంబర్ 504. థ్యాంక్ యూ అంటూ కారు దిగి లోపలికి వెళ్ళింది మంజుల.
లిఫ్ట్లో 5th ఫ్లోర్లోకి వెళ్ళింది. లిఫ్ట్లోంచి దిగి 504 నెంబర్ గది వెతుక్కుంటూ వెళ్ళింది. కనిపించగానే సంతోషంగా కాలింగ్ బెల్ నొక్కింది. తలుపు తెరుచుకుంది. దయచేసి లోపలికి రండి. బహుశా ప్యూన్ అయి ఉంటాడు. తెల్లటి యూనిఫామ్లో ఉన్నాడు. సగౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. మంజుల లోపలికి వెళ్ళింది. అది విశాలమైన సూట్. విజిటర్స్ రూమ్, దాని పక్కన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయిలాగా ఉంది. మంజుల అన్ని వైపులా పరిశీలనగా చూస్తుంటే, ప్లీజ్ కూర్చోండి మేడం అన్నాడు అతను మర్యాదగా. మంజుల కూర్చుంది. ఏసీ బాగా చల్లగా ఉంది. మేడం ఏం తీసుకుంటారు? ఏమీ అక్కర్లేదు. పర్వాలేదు మేడం, మీరు రిలాక్స్గా ఉండొచ్చు. అయ్యగారు మరో 5 నిమిషాల్లో వస్తారు. మీకు తగిన మర్యాదలు చేయకపోతే ఊరుకోరు. సరే అయితే కాఫీ ఇవ్వండి. వెంటనే ఫ్లాస్క్లోంచి కప్పులో కాఫీ పోసి తీసుకొచ్చాడు. 2 నిమిషాల్లో తెర తొలగించుకుంటూ వచ్చిన వ్యక్తిని చూసి మంజుల ఆశ్చర్యపోయింది. అతను కూడా ఆశ్చర్యపోయాడు. మీరా అన్నాడు ఆశ్చర్యం దాచుకోలేక. మంజుల నవ్వింది. రెండోసారి భలే కలుసుకున్నామే రఘునాథ్ గారు. అవును, జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి తమాషాలు జరుగుతూ ఉంటాయి అంటూ కూర్చున్నాడు రఘునాథ్. మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు మీరు ఉద్యోగం చెయ్యాలి అనుకున్నట్లుగా చెప్పలేదే అన్నాడు రఘునాథ్. మన మధ్య ఆ టాపిక్ రాలేదుగా. ఎనీవే, మీ నిజాయితీ మొన్ననే గుర్తించాను కాబట్టి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. అన్నట్లుగా నేను 50,000 రూపాయల జీతం ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ప్రత్యేకంగా కారు ఉంటుంది. ఆఫీస్లోనే లంచ్ ఏర్పాటు కూడా ఉంటుంది. ఇంకేమైనా అదనంగా కావాలంటే అడగచ్చు. రఘునాథ్ చెప్పినవన్నీ ఆమె ఊహకి మించినవే. పిఏ అంటే మహా ఇస్తే 20,000 జీతం ఇవ్వచ్చు అనుకుంది. కానీ రఘునాథ్ హ్యాట్స్ ఆఫ్ అనుకుంది. నేను అడగాల్సిన అవసరం ఏం లేకుండా అన్నింటినీ మీరే చెప్పేశారు. కాకపోతే నాకు సందేహాలున్నాయి. అడగండి. ఒకటి, ఇంతవరకు నేను ఎక్కడా ఎలాంటి ఉద్యోగం చేయలేదు. నేను చేయాల్సిన పనులు నేర్చుకునే అవకాశం ఇస్తారా? 2, నా డ్యూటీ ఊళ్ళోనే ఉంటుందా లేక క్యాంపులుంటాయా? రఘునాథ్ మందహాసం చేశాడు. మీ పని నేర్చుకునేందుకు పూర్తి అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి క్యాంపులకు వెళ్లాల్సిన అవసరం ఏం లేదు అన్నాడు రఘునాథ్. అయితే నాకేం అభ్యంతరం లేదు. ఇవాళే డ్యూటీలో చేరతాను. చాలా సంతోషం. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు? తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. మీకు అక్కడ సౌకర్యంగా ఉంటే సరే. ఏదైనా ఇబ్బంది ఉంటే మన ఆఫీస్ గెస్ట్ హౌస్కి మారచ్చు. అక్కడ సెక్యూరిటీతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు. అవసరమైతే చూద్దాంలేండి. అయితే సరే, మన ఆఫీస్ ఫైల్స్ ముఖ్యమైనవి అన్నీ ఇస్తాను. స్టడీ చేయండి. ఏమైనా సందేహాలుంటే అడగండి అంటూ ప్యూన్ చేత పక్క గదిలోంచి ఫైల్స్ తెప్పించాడు. వీటిని మీరు చూస్తూ ఉండండి. నేను అవతల గదిలో నా పని నేను చూసుకుంటూ ఉంటాను. నాకు ఫోన్లు వస్తుంటాయి. మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాగే అంది మంజుల. రఘునాథ్ అవతల గదిలోకి వెళ్ళిపోయాడు. ఇవి కొత్తగా తయారు చేయబడిన వజ్రాల హారాలు. బ్రిటిష్ మహారాణి కోసం ఆర్డర్ చేశారు. మీకు అభ్యంతరం లేకపోతే వీటిని ధరించండి. ఫోటో తీస్తాం అన్నాడు రఘునాథ్. నేను ఈ హారాలు ధరించాలా? ఆశ్చర్యంగా అడిగింది మంజుల. మీకు అభ్యంతరం లేకపోతేనే. ఒక మోడల్ని రమ్మన్నాము, కానీ ఆమె ఆరోగ్యం బాగా లేకపోయింది. ఈ ఫోటోలను అర్జెంటుగా ఇంగ్లాండ్కి ఈమెయిల్ చేయాలి. కానీ మోడల్స్ ఎక్కడా, నేనెక్కడా? నేను ఆర్డినరీ లేడీ బిడియంగా అంది మంజుల. మీరలా అనుకోవద్దండి. మేకప్లో ఎవరైనా బాగుంటారు. నేనిప్పుడు మేకప్ వేసుకోవాలా? మరింత ఆశ్చర్యపోయింది. మందహాసం చేశాడు రఘునాథ్. మీరేం వేసుకోనక్కర్లేదు. మా బిజినెస్ టీం ఆ ఏర్పాట్లు చూస్తారు. మీరు ఓకే అంటే చాలు. అందరూ రెడీగా ఉన్నారు. సరే, అలాగే కానివ్వండి అంది. వెంటనే రఘునాథ్ ఉత్సాహంగా బిజినెస్ టీం లీడర్కి చెప్పాడు. 2 మేకప్ ఉమెన్స్ వచ్చారు. ఆమెను తమ వెంట రూమ్లోకి తీసుకెళ్లారు. నిమిషాల్లో ఆమెను తయారు చేశారు. డ్రెస్ మారిపోయింది. మొహాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిలువుటద్దం ముందు నుంచొని చూసుకోమన్నారు. మంజుల నమ్మలేకపోయింది. తాను ఇంత అందంగా ఉంటుందా? అంతలో వజ్రాల నగలొచ్చాయి. వాటిని మరొక మహిళ అలంకరించింది. అద్దంలో చూసుకుంటే వజ్రాల నగలు ధరించాక తన అందం ఎన్నో రెట్లు అధికమైనట్లుగా అనిపించింది.
ఈ నగలు ఇంగ్లాండ్ మహారాణి ధరించే ముందు తను ధరిస్తోంది. ఎంత అదృష్టం తనది అనుకుంది. ఫోటో సెషన్కి వెళ్ళాలి మేడం, వినయంగా చెప్పింది నగలు అలంకరించిన మహిళ. అలాగే అంటూ ఆమె వెంట నడిచింది. వేరే గదులకు తీసుకుని వెళ్ళింది. అది స్టూడియో లాగానే ఉంది. రకరకాల భంగిమల్లో ఫోటోలు తీశాడు ఫోటోగ్రాఫర్. డిజిటల్ కెమెరా కావటంతో వెంటనే దాన్ని కంప్యూటర్కి ఫీడ్ చేసి చూపించాడు. రఘునాథ్ చాలా సంతృప్తి చెందాడు. ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నాడు. మంజులా కేసి అభినందనగా చూశాడు. మేడం, నేను ఆశించిన దానికంటే గొప్పగా వచ్చాయి, మీకు ధన్యవాదాలు. డ్రెస్ మార్చుకున్నాక ఆఫీస్ రూమ్లోకి రండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు. మంజులాకి అలంకరించిన నగలు ఒక్కొక్కటి తీసి వాటికి సంబంధించిన బాక్సుల్లో ఉంచారు. అటు తర్వాత ఆమె డ్రెస్ మార్చుకొని తన చీర కట్టుకుంది. బ్లౌజ్ కూడా మార్చుకొని అద్దం ముందు నుంచొని నిట్టూర్చింది. కొద్దిసేపు తను బ్రిటిష్ మహారాణితో సమానం. ఇప్పుడు మళ్ళీ మంజులలాగా మారిపోయింది. జీవితం ఇలాగే ఉంటుంది. ఎండ వాన, వెన్నెల చీకటి, ఎత్తులు పల్లాలు, సంతోషాలు విచారాలు. మేడం, మీకోసం రఘునాథ్ గారు నిరీక్షిస్తున్నారు. ఉలిక్కిపడి వస్తున్నా అంటూ రఘునాథ్ రూమ్ వైపు నడిచింది మంజుల. వెల్కమ్ మేడం, కూర్చోండి. ఇదిగో మీ పారితోషికం అంటూ చెక్కు చేతికిచ్చాడు రఘునాథ్. చెక్కు మీద మొత్తం చూసి నమ్మలేకపోయింది. 1,00,000 రూపాయలు. జస్ట్ ఓ గంటకి 1,00,000 రూపాయలా? నేను నమ్మలేకపోతున్నాను. మేము మోడల్స్కి అంతే ఇస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అనద్దు, రఘునాథ్ అనే పిలవండి, నాకు అదే ఇష్టం. అలాగే రఘునాథ్ గారు, ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను. బ్రిటిష్ రాణి ధరించబోయే నగల్ని నా చేతి ధరింపజేశారు. మీకు నిజం చెప్పాలి. ఏంటది? మీరనుకుంటున్నట్లుగా అవి బ్రిటిష్ రాణి ధరించే నగలు కావు. మరి అలా చెప్పారేంటి? మీరు ధరించిన నగలు ఒరిజినల్ కావు. అమెరికన్ డైమండ్స్తో ఒరిజినల్ డిజైన్తో సమానంగా తయారైనవి. మరి ఒరిజినల్ నగలు మహారాణికి డైరెక్ట్గా పంపేస్తాం. అందుకు స్పెషల్ కొరియర్స్ ఉన్నాయి. మరి ఈ మేకప్, ఫోటోలు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ముందుగా ఇంటర్నెట్లో పంపుతాం. వాటిని పరిశీలించాక క్లియరెన్స్ ఇస్తారు. అప్పుడు స్పెషల్ కొరియర్లో డిస్పాచ్ చేస్తాం. అలాగా అంది మంజుల. ఇంతవరకు తను బ్రిటిష్ మహారాణి నగలు ధరించాను అని ఆనందం నీరు కారిపోయింది. తన భావాలేం బయటపడకుండా పైకి మందహాసంతో ఉండిపోయింది. మేడం, ఇట్స్ టైం ఫర్ లంచ్. ఇవాళ నాతో మీరు లంచ్ చేస్తున్నారు అన్నాడు రఘునాథ్. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? నన్ను మంజుల అని పిలవండి, అదే నాకు ఇష్టం. మేడం అంటే ఇబ్బందిగా ఉంది. ఓకే అన్నాడు నవ్వుతూ రఘునాథ్. గోడ గడియారం 8 గంటల కొట్టింది. సుధీర్ అసహనంగా అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. ఇప్పటికీ చాలాసార్లు మంజులకి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మంజుల ఉందని, తన కోసం నిరీక్షణలో ఉంటుందని ఈరోజు బ్యాంక్ నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు. వస్తూనే ఆత్రంగా మంజుల కోసం చూశాడు. తన కోసం రావద్దని, తనే ఆటోలో వచ్చేస్తానని చెప్పింది. తీరా చూస్తే ఇంటి దగ్గర లేదు. పని మనిషిని అడిగితే ఇంకా రాలేదు అంది. అన్యమనస్కంగానే తన పనులు ముగించుకున్నాడు సుధీర్. లోపల మంజుల గురించే ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నాడు. మళ్ళీ ఒకసారి మొబైల్కి ఫోన్ చేశాడు. ఈసారి మోగుతోంది. సుధీర్కి రిలీఫ్గా అనిపించింది. మంజుల గొంతు వినేందుకు ఎదురు చూస్తూ ఉండగా ఇంటి ముందు ఖరీదైన కారు ఆగింది. సుధీర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అందులోంచి మంజుల ఉత్సాహంగా దిగింది. కారు డ్రైవర్ వస్తా మేడం అంటూ విష్ చేసి నిష్క్రమించాడు. గుమ్మంలో నుంచొని తనకేసి విస్మయంగా చూస్తున్న సుధీర్ కేసి నవ్వుతూ చూస్తూ, నేను జాబ్లో చేరాను అంది మంజుల. కంగ్రాట్స్, రండి లోపలికి అంటూ స్వాగతించాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నాక తన ఉద్యోగ వివరాలు మొత్తం చెప్పింది. అంతలో పని మనిషి ఇద్దరికి స్నాక్స్ ఇచ్చింది. తీసుకోండి అంటూ తను కూడా ప్లేట్ అందుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కారణాలు 2 అన్నాడు సుధీర్. ఏంటవి? 1, మీకు నచ్చిన ఉద్యోగంలో వెంటనే జాయిన్ అయిపోవటం. 2, మీరు హైదరాబాద్లోనే ఉండటం అన్నాడు సుధీర్. నాకు సంతోషంగానే ఉంది, కానీ కానీ ఏంటో చెప్పండి. మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో, ఒకవేళ నాన్న రమ్మంటే వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది. నాన్న నా ఉద్యోగానికి ఒప్పుకుంటాడో లేదో. ఎందుకని?
అమ్మ కన్జర్వేటివ్, పాతకాలం మనిషి. ఇప్పటికే నా పెళ్ళి ఆలస్యమైందని గొడవ పెడుతోంది అంది మంజుల. ఆ ప్రయత్నంలోనేగా మీరిక్కడికి వచ్చింది. నిజమే, కానీ మళ్ళీ ఈ కానీ ఏంటి? ఇలా పెళ్ళి కాకుండా మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామని తెలిస్తే ఊరుకోరు. ఇవాళ ఇవన్నీ చాలా మామూలు విషయాలు. పైగా మీరు చెప్తేనేగా తెలిసేది. ఎన్నాళ్ళు తెలియకుండా ఉంటుంది? అందుకు ఒకటే పరిష్కార మార్గం. ఏంటది? మన పెళ్లి గురించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవటం. నా నిర్ణయం మీకు వ్యతిరేకంగా ఉంటే? సుధీర్ ఆశ్చర్యంగా ఆమె కేసు చూశాడు. అలా కూడా ఉండొచ్చా? ఏం చెప్పగలం? మీకు వానంటే ఇష్టమా? ఉలిక్కిపడి వెనక్కి చూసింది. చేతిలో ఫైల్తో కనిపించాడు రఘునాథ్. సిగ్గుపడుతూ అవునండి అంది మంజుల. ప్రకృతి శక్తులు పులకిస్తే వర్షం కురుస్తుంది. దేవుడి ప్రేమే వర్షంగా కురుస్తుందేమో అనిపిస్తుంది నాకు అంది మంజుల. మన భావన ఎలా ఉంటే అలా అనిపిస్తుంది. ఏంటి సార్ ఫైల్ తీసుకొచ్చారు? ఏమైనా డిస్కస్ చేయాలా? అవును, మీరు వర్షం కొంతసేపు చూశాక మాట్లాడుకుందాంలేండి, పర్వాలేదు అంటూ ఫైలుతో తన రూమ్లోకి తిరిగి వెళ్ళాడు. ఎంతో ముఖ్యమైన విషయం లేకపోతే రఘునాథ్ అలా ఫైల్తో తన దగ్గరికి రాడు. తన అభిరుచిని గౌరవించి అలా వెళ్ళిపోవటం అతని సంస్కారం. ఉద్యోగ బాధ్యత విస్మరించి ఇలా అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వటం కుసంస్కారం. వెంటనే రఘునాథ్ రూమ్లోకి వెళ్ళింది. అరే, అప్పుడే వచ్చేసారే? నాదేముందిలేండి, ఎంతసేపు చూసినా తనివి తీరదు. అన్నిటికన్నా బాధ్యత ముఖ్యం, అంతే కదా అంటూ ఎదురుగా కూర్చుంది. మనకి బెంగళూరు నుంచి ఒక వజ్రాల వ్యాపారి మిత్రుడు ముడి వజ్రాల ఫోటోలతో ఉత్తరం రాశాడు అంటూ ఫైల్ ఆమెకిచ్చాడు. ముందుగా ఫొటోస్ చూసింది. ముడి వజ్రాలు గొబ్బెమ్మల్లా ఉన్నాయి. ఉత్తరం చదివింది, ఆశ్చర్యపోయింది. ఇవి కోహినీరు వజ్రాల కన్నా పెద్ద వజ్రాలవుతాయి. మొత్తం 9 ఉన్నాయి. ఒక్కొక్క వజ్రం సానబెట్టాక వెల కట్టడం కూడా చాలా కష్టం. కానీ వీటి యజమాని అమ్మటానికి ఒప్పుకోవట్లేదు. మీరు ఒక మాట వస్తే అతనితో మాట్లాడదాం అని రాశాడు. అవును, ఫోన్లో కూడా అప్పుడప్పుడు ఈ వజ్రాల గురించి చెప్తూ వచ్చాడు. నేనే అంతగా ఆసక్తి ఏం చూపలేదు. ఎందుకని? ఒకటి, ముడి వజ్రాలు అమ్మేందుకు ఇష్టం లేని వ్యక్తితో ఎంత మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదు. 2, ఒకవేళ అతను ఒప్పుకున్నా కూడా అంత ఖరీదైన వజ్రాలు మన దేశంలో ఎవ్వరూ కొనరు. విదేశీ వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి. అదంతా చాలా పెద్ద ప్రాసెస్. మరి ఏం చేద్దామనుకుంటున్నారు? నాకేం తోచక మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను. మంజుల కొద్ది నిమిషాలు వజ్రాల ఫోటోలు చూస్తూ ఉత్తరం చదువుతూ ఆలోచనలో ఉండిపోయింది. ఇంతకీ వజ్రాల యజమాని అమ్మేందుకు ఎందుకు అయిష్టంగా ఉన్నాడో తెలుసుకున్నారా? సెంటిమెంట్. ఏంటా సెంటిమెంట్? కొన్ని తరాలుగా ఆ ముడి వజ్రాలు పూజా మందిరంలో ఒక రాగి బిందులో ఉంటున్నాయంట. వాటిని శివస్వరూపాలుగా భావించి రోజు అభిషేకం చేసి మళ్ళీ భరణిలో పెడుతున్నారంట. కొద్ది కాలం క్రితం వాటిలో కొన్నింటికి పై పొరలు తొలగిపోయి మెరుస్తుంటే తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తే అవి అమూల్యమైన వజ్రాలు అని తెలిసిందంట. వెంటనే వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టారంట. అంతకుముందు ఎందుకైనా మంచిది అని ఫోటోలు తీయించారంట. అవే ఇవి. చూడటానికి గొబ్బెమ్మల్లా ఉన్నాయే. ముడి వజ్రాలు కదా, రకరకాల ఆకారాల్లో ఉంటాయి. సరే, ఇంతకీ మనం ఏం చేద్దామంటారు అడిగాడు రఘునాథ్. మీ మిత్రుడు రమ్మంటున్నారుగా, వెళ్ళి మాట్లాడి చూడండి. సరే అయితే రేపు వెళ్తాను. ఊళ్ళో ఉండను కనుక మీరు ఆఫీస్కి రావక్కర్లేదు. అలాగే. సెల్ మోగుతుంది. నెంబర్ చూసింది మంజుల. అది శ్యామల నెంబర్. టీవీ వాల్యూమ్ తగ్గించింది. హలో, చెప్పవే శ్యామల. ఏంటే అసలు ఫోన్ చేయడమే మానేశావు? సారీ శ్యామల, అనుకోకుండా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. సుధీర్ చెప్పాళ్లే. నువ్వు వెళ్ళిన పనేంటి, చేస్తుందేంటి? ఓ అదా, ఇంకా ఏం నిర్ణయించుకోలేకపోతున్నానే. సుధీర్ లాంటి మంచి భర్త నీకు దొరకడు. ఒక మంచి వ్యక్తిని భర్తగా పొందాలి అని ఎంత తప్పించావో నువ్వు గుర్తు చేసుకో. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోకు. ఆలోచిస్తానులే, మళ్ళీ చెప్తున్నాను. సుధీర్ని వదులుకోకు. ఎక్కువ కాలం అతన్ని నిరీక్షణలో బాధించుకో అని గట్టిగా చెప్పింది శ్యామల.
అతనికి బాధగా అనిపిస్తే హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు అంది మంజుల. ఇది కేవలం నీ అహంకారం, తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని ఫోన్ కట్ చేసింది శ్యామల. అప్పుడే తన రూమ్లోంచి బయటకు వస్తున్న సుధీర్కి మంజుల అంటున్న చివరి మాటలు వినిపించాయి. మనస్సు చివుక్కుమంది. అయినా ఏమీ విన్నట్లే మామూలుగా వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. అతను రావటం చూసి ఆమె గతుక్కుమంది. ఆమె మాటలు విన్నాడేమో. పరిశీలనగా అతను ముఖంలోకి చూసింది. అతను ఎప్పట్లాగానే చిరునవ్వుతో ఉన్నాడు. అమ్మయ్యా, వెళ్ళలేదన్నమాట అనుకుంది. డిన్నర్ చేద్దామా? ఓకే అన్నాడు సుధీర్. వెంటనే లేచి డిన్నర్కి ఏర్పాటు చేసింది. సుధీర్ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆమె వడ్డిస్తోంది. ఆమె కొద్ది కొద్దిగా వేయించుకుంటుంటే అదేంటి ఒంట్లో బాగలేదా, అన్నీ తగ్గించి తింటున్నారు అని అడిగింది. మనస్సు బాగాలేదని ఎలా చెప్తాడు, ఆకలిగా లేదు, సాయంత్రం టిఫిన్ తిన్నాను అబద్ధం చెప్పాడు. ఆమె నమ్మినట్లే కనిపించింది. ఆమె మామూలుగా వడ్డించుకుంది. అన్నీ ఆమెకిష్టమైన పదార్థాలే, అందుకని ఇష్టంగా తింటుంది. అతను మౌనంగా తింటున్నాడు. ఏంటలా ఉన్నారు? కొంచెం అనుమానంగానే అడిగింది. ఎలా ఉన్నాను? ఆమె కేసు చూస్తూ ప్రశ్నించాడు. రోజు ఉన్నట్లుగా లేదు, కొంచెం తేడాగా ఉన్నారు. అతను నవ్వే ప్రయత్నం చేశాడు. నేను మామూలుగానే ఉన్నాను. మనస్ఫూర్తిగా ఆ మాట చెప్తున్నారా? అవును. అయితే సరే, ఆ పెరుగినే ఇలా అందుకోండి ఇచ్చాడు. పెరుగు అన్నంలో వడ్డించుకుంటూ ఇవాళ ఆఫీస్ విశేషాల గురించి అడగాలనిపించట్లేదా అడిగింది మంజుల. ఏమైనా ఉంటే మీరే చెప్తారుగా. సరే, నేనే చెప్తాను వినండి. చెప్పండి. బెంగళూరులో ఒక ఆయన దగ్గర కోహినూర్ వజ్రం కన్నా పెద్దవి విలువైనవి 9 ఉన్నాయంట. ఒకమారు పేపర్లో ఆ విషయం వచ్చింది. వాటిని యజమాని పూర్వీకుల నుంచి కుటుంబ పూజా సామాగ్రిలో భాగంగా పొందాడంట. కొంతకాలం క్రితమే అవి అమూల్య వజ్రాలు అని తెలుసుకొని బ్యాంక్ లాకర్లో దాచాంట. అయితే ఇవన్నీ నాకు తెలియదన్నమాట. బహుశా ఆ రోజు పేపర్ మీరు మిస్ అయి ఉంటారు, అంతే అయి ఉంటుంది. ఇంతకీ ఆ వజ్రాల గురించి తాజా సమాచారం ఏంటి అడిగాడు సుధీర్. వజ్రాల యజమానిని ఏదో విధంగా ఒప్పించేందుకు రఘునాథ్ గారు బెంగళూరు వెళ్ళారు. అన్నీ కాకపోయినా కొన్ని అయినా అమ్మేందుకు ఒప్పిస్తారేమో. ఏమో. ఇద్దరు భోజనాలు అయిపోయాయి. డైనింగ్ టేబుల్ మీద సర్ది వచ్చి సోఫాలో కూర్చుంది మంజుల. అప్పటికే సుధీర్ వచ్చి మరో సోఫాలో కూర్చొని ఉన్నాడు. టీవీ చూస్తున్నాడు. పెద్ద టీవీ స్క్రీన్, హోమ్ థియేటర్ అటాచ్ చేసింది. సినిమా హాల్లో కూర్చొని చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది. సుధీర్కి పాతకాలం సినిమాలు ఇష్టం. సీడీలు కొనిపెట్టుకున్నాడు. సెలవు రోజుల్లో అదే కాలక్షేపం. విశాలమైన హాల్లో టీవీ ప్రత్యేక ఆకర్షణ. ఇంటికి రాగానే మంజుల టీవీ పెట్టుకుంటుంది. సుధీర్ కూడా వచ్చి చూస్తాడు. నిద్ర వచ్చేదాకా చూసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. ఈరోజు సుధీర్ హెచ్బిఓ ఛానల్ చూస్తూ కూర్చున్నాడు. ముద్దుల సీన్. మంజుల లేచి తన గదిలోకి వెళ్ళింది. సుధీర్కి నిద్ర పట్టట్లేదు. మంజుల మనస్తత్వం అర్థం కావట్లేదు. తను ఆమె మీద గంపెడు ఆశలతో ఉన్నాడు. ఆమె ఏదో ఒక రోజున ఊకే చెప్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవాళ ఆమె మాటలు విన్నాక సందేహాలు కలుగుతున్నాయి. తనని ఇంకో పెళ్లి చేసుకోమంది అంటే తన మీద ఎలాంటి ప్రేమభావము లేనట్లేగా. ఏంటి తనలో లోపం? తను అనాకారేం కాడే. మంచి ఉద్యోగమే, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. చెడు అలవాట్లు ఏం లేవు, చెడు స్నేహాలు లేవు. మరి ఎందుకని మంజుల? కణతలు నొక్కున్నాడు. ఆడవాళ్ల ప్రేమని ఎలా పొందాలో, వాళ్ళు మగవాళ్ళ నుంచి ఏం కోరుకుంటారో రేపు సైకియాట్రిస్ట్ సలహా తీసుకుంటే సరి. తనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. కళ్ళు మూసుకొని నిద్రపోయేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కొద్ది అడుగుల దూరంలో మంజుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమెకి నిద్ర పట్టట్లేదు. ఆలోచనలతో సతమతం అయిపోతుంది. శ్యామల మాటలు చెవుల్లో ఇంకా రింగుమంటున్నాయి. హెచ్చరికలు లేకుండా తను సుధీర్ని ఎందుకు భర్తగా అంగీకరించలేకపోతుంది? రెండో పెళ్లివాడనా? మనసులో ఏమోలో ఆ భావన దాగి ఉన్నట్లుగానే ఉంది. అది ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉంది. శ్యామల అన్నట్టు పెళ్ళైతే బావుండు. ఆమె ఎంతగా తహతహలాడింది. ఇప్పుడు ఈ నిర్లిప్తత ఎందుకు వచ్చింది?
సుధీర్లో తను తిరస్కరించదగిన కారణాలు ఏం లేవు. పరమ సాత్వికుడు, జెంటిల్మ్యాన్. అవే తనని ఆకట్టుకోవట్లేదా? హుషారుగా డైనమిక్గా ఉంటే ఆకట్టుకునేవాడేనేమో. ఎందుకో తన మనస్సు అతని పట్ల ఆకర్షణ చెందట్లేదు. అందుకే ఏమీ చెప్పలేకపోతుంది. అంతలో రఘునాథ్ గుర్తుకొచ్చాడు. అతనితో పరిచయం, అటు తర్వాత అతనికి పిఏగా ఉద్యోగం, అతను ఇస్తున్న పెద్ద జీతం, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ తనని అమితంగా ఆకట్టుకున్నాయి. హఠాత్తుగా తనను తాను ప్రశ్నించుకుంది. తను రఘునాథ్ని ఇష్టపడుతుందా? ఇష్టపడటం అంటే ఏంటి? దాన్ని ప్రేమగా చెప్పటం కష్టం. ఇష్టం, ప్రేమ ఒకటి కాదు. ఇంతకీ ప్రేమ అంటే అదేంటో తనకి అనుభవంలోకి రాలేదు. సినిమా ప్రేమలు మొత్తం గుర్తు చేసుకుంది. దేవదాసు, ప్రేమాభిషేకం, ఆరాధన చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చూసింది. సావిత్రి నటన అద్భుతం. నాగేశ్వరరావు సంగతి చెప్పేదేముంది? అసలు అలాంటి వ్యక్తి నిజ జీవితంలో ఉంటాడా? నవ్వుకుంది. ఉంటే మాత్రం తనకి లభిస్తాడా? తను సావిత్రిలా స్పందించగలదా? సావిత్రి నిజ జీవితంలో ఎంత మోసపోయింది, చివరికి ఎంత క్షోభ, నరకం అనుభవించింది. ప్రేమ ఇలా విషాదాంతం అవుతుందా? అమ్మో, ప్రేమ జోలికి పోకూడదు. ఏంటి పిచ్చి ఆలోచనలు? ఎందుకిలా అయోమయంలో పడిపోతుంది? ఇందులోంచి ఎలా బయటపడాలి? ఆలోచనల మధ్య ఆమె కళ్ళు బరువుగా మూతలు పడ్డాయి. ఏమైంది సార్, మీ బెంగళూరు ప్రయాణం? అనుకున్నదేం జరగలేదు. ఎందుకని? వాళ్ళు అయ్యంగార్లు, పెద్ద ఫ్యామిలీ. అందుకని ఆ వజ్రాల మీద ఆశ, అధికారం రెండూ ఉన్నాయి. అందరూ ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకునేలాగా లేరు. ఎందుకలాగా? వాళ్లలో ఒక సినిమా పిచ్చిగాడున్నాడు. వాడు ఎక్కువ వాటాకి పట్టుబడుతున్నాడు. ఇవ్వకపోతే అమ్మకానికి సహకరించను అంటున్నాడు. మొత్తం వాటాదారులు ఎంతమంది? చట్ట ప్రకారం 9 మంది. తలా ఒక వజ్రం తీసుకుంటే సరిపోతుంది కదా. అక్కడ ఉన్న 9 వజ్రాలేగా. ఆ మాట చెప్పాను. వాటి విలువలు సమానం కాదు కదా. కొందరికి లాభం, కొందరికి నష్టం కదా అంటున్నారు. అయితే ఏమని నిర్ణయించారు? ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టాం. వాళ్లను ఒప్పించేందుకు నేను ప్రయత్నించవచ్చా? మీరా? రఘునాథ్ ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు. మీకు అభ్యంతరం లేకపోతేనే. భలేవారే, దీనికి అభ్యంతరం ఏముంటుంది? ఏమో, ఏం చెప్పగలం. మీ ప్రయత్నం ఫలించవచ్చేమో. ఫలితం గురించి ముందుగానే అంచనాలేమొద్దు. జస్ట్ ఓ ప్రయత్నం అంతే. అలాగే చేద్దాం. అయితే వెంటనే వెళ్తే బాగుండదు, కొంచెం గ్యాప్ ఇద్దాం. అలాగే అంది మంజుల. డాక్టర్ విజయ్ గోపాల్ మందహాసం చేస్తున్నాడు. సిటీలో అతను ప్రముఖ సైక్రియాటిస్ట్. సుధీర్ చెప్పిందంతా విన్నాడు. ప్రేమ ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్నకి అనేక సమాధానాలున్నాయి. ఎందుకు కలగదు అనేదానికి ఉన్నాయి. మనస్తత్వం, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, ఊహాపోహలు, ఆకాంక్షలు, ఆపేక్షలు, ఆశయాలు, ఇలా మనకు అనేక వైవిధ్యాల కూడలుగా ఉంటుంది. కొందరి ప్రవర్తన మార్పు లేకుండా ఒకే రీతిలో ఉంటుంది. స్వీయ క్రమశిక్షణ లేదా చిన్నతనం నుంచి అలవాటు పడిన బలవంతపు క్రమశిక్షణ అందుకు కారణాలు. అయితే ఏళ్ల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువ మంది స్వేచ్ఛాయుత మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రేమ ప్రతి మనిషికి ఉండాల్సిన ఒక మానవీయ ప్రాథమిక లక్షణం. ఇది జన్మతః సహజంగానే వస్తుంది. కానీ ఎదుగుతూ ఉన్న కొద్దీ ప్రాపంచిక ప్రభావాల కారణంగా మనస్సులోకి స్వార్థం ప్రవేశించి ప్రేమను తరిమేస్తుంది. వయసుతో పాటు ప్రేమ శాతం తగ్గిపోతూ ఉంటుంది. ప్రేమ ఉన్నా అది కూడా స్వార్థంలో ఒక భాగమైపోతుంది. తన కుటుంబ సభ్యుల్నే, తన మిత్రుల్నే, తనకి నచ్చిన వారినే ప్రేమిస్తారు. చాలామంది కల్తీ లేని స్వార్థ జీవులుగా మారిపోతారు. ఇవాళ ప్రపంచంలో అన్ని రోగాల కంటే ప్రేమరాహిత్యమే అతిపెద్ద రోగం. ఆడవాళ్ల విషయం ఏంటి? కాస్త అటు ఇటుగా వాళ్ళు అంతే. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎలా కలుగుతుంది? పరస్పర ఆకర్షణ మొదటి దశ. రెండో దశ అభిరుచులు కలవటం. తరచుగా సంభాషిస్తూ ఉంటాం. మాటలు, చర్యల ద్వారా ఆత్మీయతని బలపరుచుకోవాలి. అసలు ఆమెకి నా పట్ల ఆకర్షణే ఉన్నట్లుగా లేదు. కొందరు ఆడవాళ్లలో స్త్రీతత్వం మరుగున ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్త్రీలలో ఇది కనిపిస్తుంది.
వాళ్ళు బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దాదాపు మగవారిలాగానే ప్రయాణిస్తూ ఉంటారు. వీళ్ళల్లో స్త్రీ సహజమైన సిగ్గు, బిడియం, స్పందనలు ఏమీ కనిపించవు. అంత మాత్రం చేత వాళ్ళు ప్రేమ భావాలు లేని వాళ్ళుగా అనుకోకూడదు. వాళ్ళల్లో నిద్రాణంగా ఉండే స్త్రీ సహజమైన స్పందనల్ని జాగృతం చేస్తే ఎంతో మార్పు వస్తుంది. ఆ స్పందనలు ఎలా జాగృతం చేయాలి? అందరికీ ఒకే పద్ధతి పనిచేయదు. మనిషికో పద్ధతి ఉంటుంది. అది నిర్ణయించాలంటే ఆ మనిషిని బాగా పరిశీలించాలి. ఇంకా చెప్పాలంటే అధ్యయనం చేయాలి. అప్పుడు ఒక మార్గం దొరుకుతుంది. ఇందులో ఇంత కష్టముందా? నిరాశ నిస్పృహలతో అన్నాడు సుధీర్. మందహాసం చేశాడు డాక్టర్ విజయ్ గోపాల్. నిరాశ పడకండి. ఇంతకీ మీది ప్రేమ కోసం తంటాలో, పెళ్లి కోసం ప్రయత్నాలో స్పష్టంగా చెప్పలేదు అన్నాడు డాక్టర్ విజయ్ గోపాల్. అదేంటి, ప్రేమ వేరు పెళ్లి వేరునా? ఆశ్చర్యంగా అడిగాడు. ప్రేమలన్నీ పెళ్లిగా పరిణమించవు. ప్రేమతో సంబంధం లేకుండానే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ప్రేమ మనసుల బంధం, పెళ్ళి జీవితాల బంధం. పెళ్ళికి పరస్పరం ఇష్టపడితే చాలు. మళ్ళీ ఈ ఇష్టపడటానికి కూడా కొన్ని కారణాలుంటాయి. అందచందాలు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ భద్రత ఇలాంటివన్నీ ప్రధాన పాత్ర వహిస్తాయి. మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని ప్రేమతో జత చేయకండి. డాక్టర్ గారు, నేను ఆమెని ఎంతో ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె నా ప్రపోజల్ని ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? 1, మీ మనసులో భావాలేం తెలియనివ్వకండి. 2, ఆమె ఇష్టాయిష్టాలను గమనిస్తూ హూందాగా ప్రవర్తించండి. ఆమె స్వేచ్ఛకి భంగం కలగనివ్వకండి. ఆమె ఇష్టపడే ఒక హాబీని మీ హాబీ చేసుకుని దాంట్లో నిమగ్నమై ఉండిపోండి. ఆమె మిమ్మల్ని గమనిస్తూ ఉంటుందని మీకు తెలిసినా ఏమీ తెలియనట్లే ఉండండి. ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించి రిజల్ట్ నాకు చెప్పండి. సుధీర్ మొహంలోకి వెలుగొచ్చింది. అతనికి ఇది ఉపయుక్తమైన సలహాలాగే అనిపించింది. అలాగే డాక్టర్ గారు, 10 రోజుల్లో మీకు కనిపించి ప్రోగ్రెస్ చెప్తాను. వెళ్లేందుకు లేచాడు సుధీర్. ఆదివారం మంజుల కొద్దిగా బద్దకించింది. ఆ రోజే రాత్రి టీవీలో ఆరాధన సినిమా వేశారు. తనకెంతో ఇష్టమైన సినిమా ఆలస్యంగా ప్రారంభించడంతో సినిమా పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సుధీర్ పెందలాడే తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఆరాధన సినిమా చూడరా అని అడిగింది మంజుల. బాగా అలసటగా ఉంది, నిద్రొస్తుంది అన్నాడు ఆవలిస్తూ. తను ఇంకేం మాట్లాడలేదు. ఆలస్యంగా పడుకోవటంతో రోజు కన్నా ఆలస్యంగా నిద్రలేచింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి సుధీర్ వంటింట్లో కనిపించాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే 2 ప్లేట్లలో ఉప్మా, పెసరట్టు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉంచాడు. మీరు టిఫిన్ చేయటం ఏంటి? చేయకూడదా అన్నాడు నవ్వుతూ. ప్లీజ్, ముందు వీటిని ఆరగించండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తినటం ప్రారంభించాడు. మంజుల ఇంకేం మాట్లాడకుండానే టిఫిన్ తినసాగింది. విమానం మెల్లగా గాల్లోకి లేచింది. మంజులాది కిటికీ పక్కనే సీటు. బయటకు చూస్తుంటే ఎంతో థ్రిల్గా ఉంది. జీవితంలో మొదటిసారి విమాన ప్రయాణం. ఎంతో ఉత్తేజంగా ఉంది. మంజుల మనస్సే కాదు, శరీరం కూడా గాల్లో తేలిపోతుంది. కలో నిజమో కూడా తెలుసుకోలేకపోతుంది. పక్కనే రఘునాథ్ లేకపోతే కలే అనుకునేది. బెంగళూరులో వజ్రాల యజమానితో మాట్లాడేందుకు తనని వెంట తీసుకెళ్తున్నాడు రఘునాథ్. ఎప్పుడూ విమానాల్లో ప్రయాణించే రఘునాథ్కి ఇది చాలా రొటీన్. కాబట్టి పరిసరాలు పట్టినట్లుగా ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు. కాలం గడుస్తుంది. ఎయిర్ హోస్టెస్ వచ్చి స్నాక్స్ ప్లేట్లు ఇచ్చెళ్ళింది. చిన్న చిన్న సమోసాలు కొంచెం వేడిగానే ఉన్నాయి. తింటుంటే రుచిగా ఉన్నాయి. తర్వాత కూల్ డ్రింక్ ఇచ్చింది. 2 ఎయిర్ హోస్టెస్లు నవ్వు మొహాలతో అటు ఇటు తిరుగుతూ ప్రయాణికులకి కావలసినవి అందిస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఎయిర్ హోస్టెస్ అనే కంటే ఆకాశ సుందరి అనొచ్చేమో. నిజంగానే సుందరంగా ఉన్నారు. ప్రయాణంలో రఘునాథ్ మౌనంగానే ఉన్నాడు. కొంచెంసేపు సీటు మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. మంజుల కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయింది. విమానం మబ్బుల మీదుగా వెళ్తోంది. ఎంత అద్భుతంగా ఉంది. ఆకాశ వీధిలో ప్రయాణం. పాతకాలం నాటి పాట గుర్తుకొచ్చింది. ఆకాశ వీధిలో అందాల జాబిలి. అంతలో
అనౌన్స్మెంట్ వినిపించింది. విమానం బెంగళూరు విమానాశ్రయంలో దిగబోతుంది, దయచేసి బెల్ట్లు కట్టుకోండి అని. బెల్ట్ ఎలా కట్టుకోవాలో రఘునాథ్ చూపించాడు, ఎలా తీయాలో కూడా చెప్పాడు. మంజుల బెల్ట్ బిగించుకుంది, రఘునాథ్ కూడా. విమానం దిగటం తెలుస్తోంది. మంజుల కిటికీ బయట దృశ్యాలు చూస్తూ ఉండగానే విమానం రన్వే మీద దిగింది. మరి కాసేపట్లో టార్మెక్ వేసుకుంది. రఘునాథ్ వెంట విమానం దిగింది మంజుల. బయటకు రాగానే రఘునాథ్ ఫ్రెండ్ ఎదురొచ్చాడు. మీట్ మై ఫ్రెండ్ రామ్మూర్తి. మంజుల నమస్కారం చేసింది. మీరు మంజుల గారు, మీకు సుస్వాగతం అన్నాడు రామ్మూర్తి. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే మీ గురించి నేనే చెప్పాను అన్నాడు రఘునాథ్ నవ్వుతూ. పదండి హోటల్కి వెళ్దాం అంటూ రామ్మూర్తి కారు వైపు దారి తీశాడు. చాలా ఖరీదైన కారు. డ్రైవర్ సెల్యూట్ చేసి తలుపు తెరిచాడు. వెనక సీట్లో మంజుల, రఘునాథ్ కూర్చున్నారు. రామ్మూర్తి ముందు సీట్లో కూర్చున్నాడు. కారు బయలుదేరింది. మంజులకి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్లుగా ఉంది. 5 స్టార్ హోటల్లో ప్రత్యేకంగా గది. రఘునాథ్ వేరే గది తీసుకున్నాడు. అతను ఎక్కడా గీత దాటట్లేదు, హూందాగా వ్యవహరిస్తున్నాడు. అది అతని పట్ల సద్భావాన్ని, గౌరవాన్ని పెంచుతోంది. ఇంతకీ అతని వ్యక్తిగత జీవితం ఏంటో మొదటిసారి ఇంటికెళ్ళినప్పుడు ఎవ్వరూ కనిపించలేదు. బ్రహ్మచారా, సుమారు 50 ఏళ్ల వయసుంటుంది. నిండు కుండలా కనిపిస్తాడు. రైల్లో పాసిపోయినప్పుడు ఎలాంటి ఆందోళన పడకపోవటం, 50 లక్షల చెక్కు గురించి కూడా చింతించకపోవటం. అఫ్కోర్స్ చెక్కు కనుక ఇబ్బంది ఏం లేదు, బ్యాంక్లో పేమెంట్ చేయకుండా ఆపచ్చు. బహుశా అందువల్లనే పెద్దగా ఆందోళన పడి ఉండకపోవచ్చు. రఘునాథ్ది ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా ఆమె అర్థం చేసుకుంది. ఇంటర్కం మోగింది. హలో, నేను రఘునాథ్ని మేడం. చెప్పండి సార్. మెయిల్స్ మీ రూమ్కి పంపే ఏర్పాటు చేయమంటారా? మీరు? నేను రామ్మూర్తి నా రూమ్లో తీసుకుంటున్నాము. మీకు అభ్యంతరం లేకపోతే మాతో జాయిన్ కావచ్చు. ఏమీ అభ్యంతరం లేదు, నేను వస్తున్నాను అంటూ బట్టలు మార్చుకొని రఘునాథ్ రూమ్కు బయలుదేరింది మంజుల. కారు ఓ పక్కగా ఆపించాడు రామ్మూర్తి. మనం ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి, కారు సందులోకి వెళ్ళదు అంటూ దిగాడు. మంజుల, రఘునాథ్ కూడా కారు దిగారు. రామ్మూర్తి ముందు నడుస్తుంటే ఇద్దరూ అనుసరించారు. సన్నటి సందు, మెయిన్ రోడ్కి పక్కగా ఉంది. దాదాపు 100 గజాలు నడిచాక ఒక పాతకాలం పెంకుటిల్లు కనిపించింది. ఆ వీధి అక్కడితో ఆగిపోయింది. ఇదే ఇల్లు, లోపలికి పదండి అంటూ ముందు నడిచాడు రామ్మూర్తి. ఎవరు అంటూ కళ్ళపైన చెయ్యి పెట్టి పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు ఒక వృద్ధుడు. నేను రామ్మూర్తిని సార్. మీరా? మీతో ఎవరు? నా మిత్రుడు రఘునాథ్. ఆడ మనిషి ఎవరు? ఆయన భార్య. గతుకుమని. కాదు, ఆయన సెక్రటరీ అన్నాడు చప్పున. సరే రండి అంటూ నీరసంగా ఆహ్వానించాడు. ముందు వరండాలో చెక్క కుర్చీలున్నాయి, బాగా పాతబడి ఉన్నాయి. ఒకదానికి చేతులు విరిగే ఉన్నాయి. తను చెక్కపడ కుర్చీలో కూర్చుంటూ వాళ్ళను కూడా కూర్చోమన్నాడు. ముగ్గురు కూర్చున్నారు. చెప్పండి అన్నాడు ముసలాయన. రామ్మూర్తి చెప్పసాగాడు. శ్రీనివాస అయ్యంగారు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ సమస్య ఎన్నాళ్ళైనా పరిష్కారం లేకుండా ఉండిపోతుంది. మీ ఆర్థిక బాధలు కూడా తీరవు. రామ్మూర్తి గారు, క్రితంసారి కూడా చెప్పాను, వాటిని అమ్మాలంటే అందరూ ఒప్పుకోవాలి. మా ఆఖరివాడు తప్ప దాదాపు అందరూ ఒప్పుకున్నట్లే, వాడితోనే సమస్య అన్నాడు శ్రీనివాస అయ్యంగారు. ఒకసారి అబ్బాయిని పిలవండి, ఇంకోసారి మాట్లాడి చూద్దాం. అలాగే అని ఇంట్లోకి చూస్తూ పెద్దగా, ఒరేయ్ చిన్నోడా అని కేకేశాడు. వస్తున్నా అంటూ ఓ యువకుడు బయటకొచ్చాడు. వీళ్ళు నీతో మాట్లాడతారంట్రా. దేని గురించి? ముందు కూర్చో, అవతల పెద్దవాళ్ళు వచ్చారు, నమస్కారం చెయ్యి. నమస్కారం. మొక్కుబడిగా అని కూర్చున్నాడు పాత కుర్చీలో. వీడు మా చిన్నబ్బాయి సుదర్శనం, చాలా మంచి పేరు అంది మంజుల. యువకుడి మొహం వికసించింది. మీరెవరు? మా నాన్నగారు సినిమా ప్రొడ్యూసర్, మా అన్నయ్య సినిమా డైరెక్టర్. ఠక్కున నోటుకొచ్చింది చెప్పింది మంజుల. వింటున్న రామ్మూర్తి, రఘునాథులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆమె కేసు చూస్తుంటే కళ్ళతోనే పథకం చెప్పేసింది. ఆమె మాటలు సుదర్శనం మీద బాగా పనిచేశాయి. అలాగా, ఉండండి, ఇప్పుడే వస్తాను
అంటూ లోపలికి పరిగెత్తాడు. ఒట్టే సినిమా పిచ్చిగాడు గొనుక్కున్నాడు ముసలాయన. మంజుల గారు అని ఏదో రహస్యంగా చెప్పబోతున్న రామ్మూర్తి సుదర్శనం రావటం చూసి ఆగిపోయాడు. ఇవిగోండి కాఫీలు. కంచంలో కాఫీ గ్లాసులు పట్టుకొచ్చి తలా ఒకటి అందించాడు. తనొకటి తీసుకొని ఇప్పుడు చెప్పండి అన్నాడు నోట్లో కాఫీ కొద్ది కొద్దిగా ఎత్తి పోసుకుంటూ. పెదాలకు తగలకుండా ముసలాయన కూడా కాఫీ ఎత్తి నోట్లో పోసుకుంటున్నాడు. వేడి కాఫీని అలా తాగటం అలవాట్లేని వాళ్ళు ముగ్గురు గ్లాసులు కింద పెట్టేశారు. కాఫీ తాగండి అన్నాడు సుదర్శనం. వేడి మీద తాగలేండి, చల్లారాక తాగేస్తాం అంది మంజుల. మీరేం ఎత్తిపోసుకోనక్కర్లేదు, మామూలుగా తాగండి పర్వాలేదు అన్నాడు. వెంటనే ముసలాయన కొడుక్కే చురుక్కుమనేలాగా చూశాడు. ఆ చూపు భావాన్ని మంజుల గ్రహించింది. అలా తాగటం పద్ధతి కాదులేండి. సరే విషయానికి వచ్చేద్దాం, చెప్పండి అన్నాడు సుదర్శనం. నాన్నగారు కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు, మీ గురించి విని చూడటానికి వచ్చాను. మంజుల ఆ మాట అంటం ఆలస్యం. తన పర్సనాలిటీ, నటన అనుభవం, అంతవరకు వేసిన నాటకాలు వివరాలు గుక్క తిప్పుకోకుండా వివరించాడు. మంజుల చప్పట్లు కొట్టింది. ఆమెను చూసి మిగతా ఇద్దరు కూడా చప్పట్లు కొట్టారు. మీరు మా సినిమాకి తప్పక పనికొస్తారు. థ్యాంక్స్ మేడం, నన్ను ఎప్పుడు రమ్మంటారు? నేను ఎక్కడికి రావాలి? అన్ని వివరాలు మా నాన్నగారితో మాట్లాడి ఫోన్లో చెప్తాను. నేను సెలెక్ట్ అయ్యేలాగా చూడండి మేడం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. దాని సంగతి నేను చూసుకుంటాను. వేరే విషయం కూడా మీతో మాట్లాడాలి. చెప్పండి మేడం. వీళ్ళిద్దరూ మా సినిమాకి పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాగా? ఏదో వజ్రాల వ్యాపారం అని చెప్పారే, అది ఉంది. ఫైనాన్స్ కూడా చేస్తూ ఉంటారు. సరే, ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి. మీ వజ్రాలు వీళ్ళు మార్కెట్ చేస్తారు. దానివల్ల మీరు ఒక్కసారిగా కోటీశ్వర్లైపోతారు. దానివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి, మేం తీయబోయేది భారీ బడ్జెట్ సినిమా. అంటే రోబో లాంటిదా? అవును అంది మంజుల. అబ్బో, అంటే చాలా అవుతుందిగా. అందుకే మనం వజ్రాల్ని డబ్బుగా మార్చుకోవాలి. సినిమాలో మీరు కూడా వాటాదారులు కావచ్చు అంది మంజుల. నిజమా? నమ్మలేనట్లుగా అడిగాడు. అక్షరాల నిజం. అయితే నాకేం అభ్యంతరం లేదు, వజ్రాలు అమ్మి పెట్టమనండి అనగానే ముగ్గురు సంతోషించారు. సుదర్శనం తండ్రికేసి తిరిగి, నాన్నా ఇంకెన్నాళ్ళు లాకర్లో ఉంచుతామో వాటిని అమ్మేద్దాం అన్నాడు. అలాగే అన్నాడు శ్రీనివాస్ అయ్యంగార్. ఇంకేం, ఆ ఏర్పాట్లేవో చూడండి అన్నాడు సుదర్శనం. ముగ్గురు వెళ్లేందుకు లేచారు. మళ్ళీ వస్తామని ముసలాయనకు చెప్పి బయటకు నడిచారు. వాళ్ళని కొంత దూరం పంపించి సుదర్శనం వెనుదిరిగాడు. కారు వెళ్తోంది. కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా అలా అనేశారేంటి మంజుల గారు అన్నాడు రామ్మూర్తి మనసులో మాట ఆపుకోలేక. ఆ క్షణంలో అంతకంటే ఇంకేం ఉపాయం తోచలేదు. దానివల్ల కొత్త సమస్యలు వస్తాయేమో సందేహంగా అన్నాడు రఘునాథ్. ఏదో ఉపాయం ఆలోచిద్దాం. ముందు వజ్రాలు అమ్మేందుకు ఒప్పుకున్నాడు కదా. కరెక్టే అనుకోండి. ఇంకా రామ్మూర్తికి అనుమానాలు వదలట్లేదు. ఓ పని చేద్దాం అన్నాడు రఘునాథ్. ఏంటది అడిగాడు రామ్మూర్తి. ఈ ముడి వజ్రాల్ని ప్రాసెస్ చేయటం, అమ్మడం ఇవన్నీ సెక్యూరిటీ రిస్కులతో కూడుకున్నవి. అందుకని మన అమెరికా డీలర్ జేమ్స్ ద్వారా ముడి వజ్రాలని అమ్మేద్దాం. మన కమిషన్ తీసుకొని వాళ్ళ డబ్బు వాళ్ళకి బ్యాంకులో వేయిద్దాం. అందుకు వాళ్ళు ఒప్పుకోవాలిగా సందేహంగా అన్నాడు రామ్మూర్తి. ఆ వ్యవహారం కూడా మేడం గారినే చూడమందాం అన్నాడు రఘునాథ్. ఆవిడ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది, నాకు బాగా నమ్మకం కలిగింది అన్నాడు రామ్మూర్తి. మంజుల ఏం మాట్లాడలేదు. కానీ ఆమె మనసులో ఒకలాంటి భయం కలిగింది. తలకు మించిన భారం నెత్తిన పెట్టుకుంటున్నానేమో అనే భావన భీతి కొలుపుతుంది. మేడం గారు, అంతా మీదే భారం, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం అన్నాడు రామ్మూర్తి. మంజుల ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. కారు గమ్యం కేసి వెళ్తూ ఉంటే ఆమె మౌనంగా రోడ్డును మింగుతున్న వేగాన్ని గమనిస్తూ ఉండిపోయింది. ముడి వజ్రాల డిజిటల్ ఫొటోస్ చూస్తున్నాడు జేమ్స్. భూతద్దం కింద పరిశీలించాడు. అతనితో వచ్చిన వజ్రాల నిపుణుడు కూడా చాలాసేపు ఫోటోలు, ఇతర వివరాలు మొత్తం పరిశీలించాడు. వీటిని ప్రాసెస్ చేస్తే మంచి రేటు వస్తుంది అన్నాడు నిపుణుడు. ముడి వజ్రాలుగా ఎంత ధర పలుకుతాయి? సుమారు 1000 కోట్లు. ప్రాసెస్ చేస్తే
3,000 కోట్లు గ్యారంటీ. కానీ రిస్క్ చాలా ఉంది. వజ్రాలంటేనే రిస్కు. సరే, ముడి వజ్రాలకి బేరం సిద్ధం చేయండి అన్నాడు రఘునాథ్. అలాగే అని వాళ్ళు నిష్క్రమించారు. మనం 10% బిజినెస్ కమిషన్ తీసుకుంటే 100 కోట్లు వస్తాయి. ఇద్దరం చెరో సగం తీసుకుందాం అన్నాడు రఘునాథ్. మరి మేడం గారికి అన్నాడు రామ్మూర్తి. ఆవిడ ఎంత అడిగితే అంత. అబ్బే, నాకెందుకండి, నేను జస్ట్ మీ ఎంప్లాయీని. నాకు నా డ్యూటీ నేను చేశాను, దట్స్ ఆల్ అంది మంజుల. అది న్యాయం కాదు. మీరు రాకపోతే ఈ డీల్ కుదిరేదే కాదు. ఆ సినిమా పిచ్చోడిని మీరు నిమిషాల్లో ఒప్పించేశారు. అందుకని అంటూ రామ్మూర్తి మిత్రుడు రఘునాథ్ కేసు చూశాడు. చెప్పు, పర్వాలేదు అన్నాడు రఘునాథ్. 1% అంటే 10 కోట్లు ఇద్దాం. మిగిలిన 90 కోట్లు చెరో సగం తీసుకుందాం అన్నాడు రామ్మూర్తి. బాగుంది, అలాగే చేద్దాం అన్నాడు రఘునాథ్. నెల రోజుల్లోగా అన్నీ సవ్యంగా ముగిసిపోయాయి. అయ్యంగార్ కుటుంబానికి 900 కోట్లు వచ్చాయి. తన వాటాకి 100 కోట్లు రాగానే సుదర్శన్ రెక్కలు మొలిచిన గరుడ పక్షిలాగా అయిపోయాడు. ఇప్పుడు తనే సినిమా నిర్మించేందుకు సిద్ధమైపోయాడు. హీరో అతనే. నిండు చెరువులో మెండుగా కప్పలు చేరినట్లుగా పరాన్న ముక్కులైన సినీ మాయగాళ్లు అతని చుట్టూ చేరిపోయారు. మంజుల సంగతి అతను పూర్తిగా మర్చిపోయాడు. అన్న ప్రకారంగా మంజుల వాటాగా 10 కోట్లు సిద్ధం చేశాడు రామ్మూర్తి. అయితే మంజులాకి మంచి ఇల్లు కొనుక్కోవాలనిపించింది. ఆమె కోరిక తెలుసుకొని బంజారా హిల్స్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఒక ఇల్లు 6 కోట్లు కొనిపెట్టాడు రామ్మూర్తి. రఘునాథ్ ఆమెకి ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమె ఇంటికి సెక్యూరిటీని, పని మనుషుల్ని ఏర్పాటు చేశాడు. మంజుల పేరు మీద 2 బ్యాంకుల్లో డిపాజిట్లు వేయించాడు రామ్మూర్తి. నెల ఆమె ఖాతాకి వడ్డీ జమ అయ్యేలాగా ఏర్పాటు చేశాడు. ఇంకా ఆమె కొత్త ఇంట్లోకి మారాల్సి ఉంది. ఇక మీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నెలకి 3 లక్షల పైగా వడ్డీ వస్తుంది అన్నాడు రఘునాథ్. మీకు ఇష్టం ఉంటే మా వ్యాపారంలో పార్ట్నర్గా జాయిన్ అవ్వచ్చు అన్నాడు రామ్మూర్తి. భలేవారే, వ్యాపారం గురించి నాకేం తెలుసు అంది మంజుల. అదంతా మేము చూసుకుంటాం. మీరు కేవలం వర్కింగ్ పార్ట్నర్గా ఉండండి, 1% వాటా ఇస్తాం అన్నాడు. ఆమె రఘునాథ్ కేసు చూసింది. పర్వాలేదు, ఓకే అనండి అన్నాడు. మీరు చెప్తున్నారు కనుక ఓకే అంటున్నాను. వెరీ గుడ్. మీరు మాతో కలిశారంటే లక్ష్మీదేవి అనుగ్రహించినట్లే అన్నాడు రామ్మూర్తి ఉత్సాహంగా. మరీ అతిశయోక్తిగా మాట్లాడుతున్నాడు. ఇందులో అతిశయోక్తి ఏముంది? ఒక్క డీల్లోనే 100 కోట్ల లాభం వచ్చింది. ఇంకా ఎన్ని 100 కోట్లు రాబోతున్నాయో. అన్నట్లు మీరు కొత్త ఇంట్లోకి ఎప్పుడు మారబోతున్నారు అని అడిగాడు రఘునాథ్. కాస్త మంచి రోజు చూసుకొని, మా ఆస్థాన సిద్ధాంతి ఉన్నాడులేండి, ఆ విషయం నేను చూస్తాను అన్నాడు రఘునాథ్. సరే అయితే అంది మంజుల. సుధీర్కి నోట మాట రాలేదు. మంజులాకి 10 కోట్ల కమిషన్ రావటం, బంజారా హిల్స్లో ఇల్లు, బ్యాంక్ డిపాజిట్, కొత్త కారు. అయితే త్వరలో ఇల్లు మారిపోతారా నీరసంగా అన్నాడు సుధీర్. మంచి రోజు చూసుకొని, ఆ రోజు ఆనందంతో మంజులాకి, దుఃఖంతో సుధీర్కి అన్నం తినబుద్ధి కాలేదు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మంజుల భవిష్యత్ గురించి తలుచుకుంటూ ఉంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఇదంతా తన అదృష్టమా? రఘునాథ్ అతని మిత్రుడు రామ్మూర్తి సౌజన్యమా? బంజారా హిల్స్ అంటే కోటీశ్వరులు ఉండే ప్రదేశం. తను ఇప్పుడు కోటీశ్వరరాలే కదా. ఆమె తృప్తిగా నిద్రకు ఉపక్రమించింది. సుధీర్కి నిద్ర పట్టట్లేదు. తను అనుకున్నవేమీ జరగట్లేదేంటి? మంజులాని మెల్లగా తన దారికి తెచ్చుకుందామనుకుంటుంటే అందనంత ఎత్తుకెదిగిపోయింది. ఇక ఆమె మీద ఆశలు పెట్టుకోవటం అనవసరం. ఆహా, మంజుల ఎంత అవకాశవాది! వచ్చింది తన ఆహ్వానం మీద. ఉద్యోగం అంది. ఉద్యోగం ఇప్పించింది తను. ఆ ఉద్యోగం ద్వారా అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు నిర్దయగా, నిర్మోహమాటంగా తనని వదిలేసి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? శ్యామలకు చెప్తే లాభం లేదు. శ్యామల అన్ని ప్రయత్నాలు చేసింది. మంజుల ఏ సలహా కూడా వెళ్ళలేదు. తన మార్గంలో తను వెళ్ళిపోతుంది. ఎన్ని ఊహించుకున్నాడు. మంజుల తన భార్య అయితే ప్రపంచాన్ని జయించినట్లే అని సంబరపడిపోయేవాడు. తనది అందమైన జీవితంగా మారిపోయేది. ఇప్పుడు అందుకు పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. సుధీర్ బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆదివారం నేను బంజారా హిల్స్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మంజుల మాటలు భీష్ముడి శరీరానికి అర్జునుడి బాణంలా గుచ్చుకున్నాయి. సుధీర్ మనస్సు నెత్తురోడుతుంది. తప్పదా? దాదాపు దీనంగా అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఎలా తప్పుతుంది? ఆ ఇల్లు ఖాళీగా ఉంచలేం కదా. అద్దెకి వచ్చేమో. నేను పరాయింట్లో ఉండి సొంత ఇల్లు అద్దెకి ఇవ్వాల్సిన కర్మ నాకేంటి అంటూ కటువుగా అన్నాక ఇంకేం మాట్లాడాలనిపించలేదు. అంతలో మంజుల సెల్ ఫోన్ మోగింది. హలో. ఫోన్లో ఎవరో ఆదుర్దాగా మాట్లాడుతున్నారు. వింటున్న మంజుల మొహం చూస్తుండగానే వివర్ణమైపోయింది. ఎప్పుడు ఎప్పుడు అంది ఆదుర్దాగా. అలాగే అలాగే అంటూ ఫోన్ పక్కన పెట్టేసి చేతుల్లో మొహం దాచుకొని భోరున విలపించడం చూసి సుధీర్ కంగారు పడ్డాడు. మంజుల గారు, ఏమైంది? మా అమ్మ పోయిందంట, ఏడుస్తూనే చెప్పింది. ఎప్పుడు? గంట క్రితమే. పదండి, నేను కూడా వస్తాను మీతో పాటు, నా కారులో వెళ్దాం. ముందు రఘునాథ్ గారికి ఫోన్ చేయాలి అంటూ గబగబా ఫోన్ చేసింది. 2 నిమిషాలు మాట్లాడింది. డ్రైవర్తో కారు పంపిస్తాను అంటాం సుధీర్కి వినిపించింది. మంజుల గబగబా ప్రయాణానికి సిద్ధమవుతోంది. సుధీర్ సందిగ్ధంలో పడ్డాడు. రఘునాథ్ పంపిస్తాను అన్న కారు ఆయనదే అయి ఉంటుంది. మంజులాకిచ్చిన కారు ఇక్కడే ఉంది. డ్రైవర్ సెలవు మీద ఉన్నాడు. తనని రమ్మంటుందో లేదో. ఒకవేళ రమ్మంటే ఎందుకైనా మంచిది అని గదిలోకి వెళ్ళి బ్యాగ్లో బట్టలు పెట్టుకున్నాడు. బ్యాంక్కి ఫోన్ చేసి 3 రోజులు సెలవు చెప్పాడు. హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అంతలో రఘునాథ్ కారు వచ్చింది. మంజుల సామాన్ డ్రైవర్కి ఇచ్చింది. బయటకు వెళ్ళబోతూ మీరు రావట్లేదా అని అడిగింది. మీరు రమ్మంటే వస్తాను, రండి అంటూ వెళ్ళి కారులో కూర్చుంది మంజుల. కారు 4 గంటల్లో విజయవాడ చేరుకుంది. మరో అరగంటలో కంకిపాడు. మంజుల ఇల్లు రోడ్డుకు దూరంగా ఉంది. కారు వెళ్ళేసరికి బంధువులంతా గుమికూడి ఉన్నారు. తాటాకు పందిరి కింద శవం ఉంచారు. మరోపక్క పాడే సిద్ధం చేస్తున్నారు. మంజుల తండ్రి సర్వం కోల్పోయిన వాళ్లాగా పెరిగిన గడ్డంతో ఓ పక్క కూర్చొని ఉన్నాడు. శ్యామల అక్కడే ఉంది. మంజులాని అక్కును చేర్చుకొని ఓదార్చింది. మంజుల తల్లి శవం మీద పడి భోరున ఏడ్చింది. సుధీర్ సమీపానికి వెళ్ళి శవాన్ని పరిశీలనగా చూశాడు. కష్టాల నుంచి నిష్క్రమించినట్లుగా నిర్వేదంగా ఉంది మొహం. నిద్రపోతున్నట్లుగానే ఉంది. మరణం శాశ్వత నిద్ర. ఆత్మ నిష్క్రమించాక శరీరానికి విలువ లేదు. వీలైనంత త్వరగా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. నిప్పుకో నేలకో దేహాన్ని అప్పగిస్తారు. సుధీర్కి ఓదార్చడం తెలీదు. ఎవరైనా దుఃఖిస్తుంటే చూడలేడు. మనస్సు బరువెక్కుతుంది. మౌనంగానే బాధను పంచుకుంటాడు. కొద్ది నిమిషాల తర్వాత శ్యామల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సమీపంలో ఎవ్వరూ లేకుండా చూసి మంజుల ఏమైనా మారిందా అని మెల్లగా అడిగింది. లేదు, బహుశా మారదు కూడా అంటూ క్లుప్తంగా ఆమె విశేషాలు చెప్పాడు. శ్యామల నిట్టూర్చింది. కొడుకులు లేకపోవడంతో తల్లికి మంజుల తలకొరివి పెట్టింది. కర్మకాండల్ని ఆమె చేస్తానంది. సుధీర్ ఆ రోజంతా అక్కడే గడిపాడు. మన ఇంటికి రావా అడిగింది శ్యామల. ఇటు వచ్చి అటు రాకూడదంటారు కదా. నాకు అలాంటి పట్టింపులేం లేవు, కానీ సంప్రదాయాన్ని గౌరవించాలి అన్నాడు సుధీర్. మర్నాటికి చాలామంది బంధువులు వెళ్ళిపోయారు. దేవతలేని గుడిలాగా ఆ ఇల్లు బోసిపోయింది. ఇక తనక్కడుండి చేయాల్సింది ఏం లేదు అన్నట్లుగా ఉంది సుధీర్కి. మీరు కర్మకాండలు అయ్యేదాకా ఉండాలి కదా మంజులాని అడిగాడు. అవును, నేను ఈరోజు బయలుదేరుతాను. అలాగే శ్యామలతో చెప్పి సుధీర్ తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం 7 గంటలు. సుధీర్ పని ముగించుకొని బ్యాంక్లోంచి బయటకొచ్చాడు. ఎదురుగా ఇరానీ రెస్టారెంట్లో టీ తాగాడు. మనస్సంతా శూన్యంగా అనిపించింది. సినిమా చూడాలి అనిపించింది. సంగం థియేటర్లో ఉమ్రాన్ జాన్ ఆడుతుంది. కారు అటు పోనిచ్చాడు. టికెట్స్ తేలిగ్గానే దొరికాయి. అప్పర్ క్లాస్లో కూర్చున్నాడు. జనం పల్చగా ఉన్నారు. బాగా వెనక సీట్లో కూర్చోవటం అలవాటు. అక్కడ ఎవరో కూర్చున్నారు. 2 సీట్లు వదిలి అవతల కూర్చున్నారు. సినిమా మొదలైంది. హాల్ అంతా చీకటి, ఏసీ చల్లదనం. సుధీర్కి హిందీ సినిమాలు ఇష్టం. ఉమ్రాన్ జాన్లో రేఖా నటన పతాక స్థాయిలో ఉంటుంది. అద్భుతమైన గజల్స్. కొద్ది కొద్దిగానే సుధీర్కి అర్థమైనా ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. గతంలో 2 సార్లు చూశాడు, అయినా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఉమ్రాన్ జాన్ సినిమా మొదటిసారి వరంగల్లో చూశాడు. అక్కడ మేనేజర్ జంకత్ లాల్ అసానా అని మార్వాడి.
చాలా సరదాగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా అదే. ఇటీవలే ఆయన కాలం చేశాడు. ఉమ్రాన్ జాన్ సినిమా చూసినప్పుడల్లా జంకట్ లాల్ గుర్తుకొస్తూ ఉంటాడు. కొన్ని సంఘటనలు, కొందరు మనుషులు జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. సుధీర్ ఉలిక్కిపడ్డాడు. అతని పక్కన ఎవరో స్త్రీ కూర్చుంది. సెంటు పరిమళం గుబాళిస్తుంది. అతనికి ఇబ్బంది అనిపించింది. లేవబోతుంటే ఆమె చెయ్యి పట్టుకొని, ప్లీజ్ వెళ్ళిపోకండి, కూర్చోండి అంది మెల్లగా. చీకట్లో ఆమె మొహం తెలియట్లేదు. మాట మధురంగా ఉంది. సుధీర్ కూర్చుండిపోయాడు. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయిందామా. ఇంకా తన చేతిని పట్టుకునే ఉంది. సుధీర్ చేతిని మెల్లగా విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే ఆమె మరింత గట్టిగా పట్టుకుంది. అతను ఆలోచనతో తడిసిపోతున్నాడు. ఇలాంటి అనుభవం అతడి జీవితంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. ఎవరీమా? ఎందుకిలా ప్రవర్తిస్తోంది? కాల్గాలేమో, లేకపోతే అపరిచిత వ్యక్తితో ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? ఈమెను ఎలాగా తప్పించుకోవటం? అంతలో ఇంటర్వెల్ లైట్లు వెలిగాయి. అప్పుడు ఆమె కేసు చూశాడు. 25 ఏళ్ళు ఉండొచ్చు. మనిషి నిండు చందమామలాగా అందంగానే ఉంది. మీరేం చేస్తుంటారు? బ్యాంక్ ఆఫీసర్. నా పేరు సునంద. మీ పేరు? తటపటాయించాడు కొంచెంసేపు చెప్పేందుకు. చెప్పండి, పర్వాలేదు, నా వల్ల మీకేం ఇబ్బంది ఉండదు. మెల్లగా చెయ్యి విడిపించుకొని భాస్కర్ అన్నాడు. మంచి పేరు అంది మందహాసం చేస్తూ. అతని చూపుల్లో భావాన్ని గ్రహించినట్లుగా, మీ ఊహ కరెక్టే, నేను గర్ల్ని అంది. సుధీర్ దిమ్మెరపోయాడు. ఈమె ఆలోచనల్ని పసిగట్టగలదా? నేను ఎంఏ సైకాలజీ చేశాను అంది తన మాటలు కొనసాగింపుగా. అతను ఆశ్చర్యంగా చూశాడు. మరి ఇలా ఎందుకు జీవిస్తున్నారు అనేగా మీ ప్రశ్న? దానికి చాలా కథే ఉంది. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఓసారి రండి, మాట్లాడుకుందాం. విజిటింగ్ కార్డ్ కేసు చూశాడు. సునంద, ఎంఏ, టీవీ ఆర్టిస్ట్. మీరు టీవీ ఆర్టిస్టా? ఆమె జవాబుగా మందహాసం చేసింది. అదొక అందమైన అబద్ధం. మెల్లగా అంది. మీ విజిటింగ్ కార్డ్ ఇస్తారా? సారీ, తీసుకొని రాలేదు. పేరులాగానే ఇది అబద్ధమే. భాస్కర్ గారు, మీరేం అనుకోపోతే చిప్స్ ప్యాకెట్ తీసుకొస్తారా? అవి తింటూ సినిమా చూడటం నాకు ఇష్టం. ప్లీజ్. సుధీర్ సీట్లోంచి లేచి బయటికెళ్ళాడు. వరండాల నుంచొని ఆలోచించాడు. ఇలాంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం మంచిది కాదు, తుంచుకోవటమే మంచిది. ఇలా అనుకున్నాక అతనికి రిలీఫ్ అనిపించింది. కారు దగ్గరికి వెళ్ళి బయటికి డ్రైవ్ చేశాడు. కాలింగ్ బెల్ మోగింది. సుధీర్ తలుపు తీశాడు. ఎదురుగా మంజుల. వెనకాల డ్రైవర్ లగేజ్ తీసుకొచ్చాడు. తప్పుకొని దారి విడిచాడు. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. డ్రైవర్ ఆమె సామాను గదిలో ఉంచి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. సుధీర్ సోఫాలో కూర్చొని మళ్ళీ సినిమా చూస్తున్నాడు. అది దేవానంద్ సినిమా, గైడ్. దిన్ డల్ జాయే రాత్ న జాయే, తుమ్ నహీ ఆయి తేరీ యాద్ సతాయే. వహీదా వైముఖ్యాన్ని బాధగా భరిస్తూ దేవానంద్ పాడుతున్నాడు. ఎస్డి బర్మన్ ట్యూన్స్ అన్నీ మనసు తంత్రుల్ని మీటుతూ ఉంటాయి. సుధీర్కి ఆ పాటతో తన జీవితానికి పోలిక ఉన్నట్లుగా అనిపించింది. కొన్ని అనుబంధాలు అకారణంగా పుటుక్కుని తెగిపోతాయి. వేదనే మిగులుతుంది. పాడలేని వీణ నెత్తురు కన్నీరు కారుస్తుందేమో. ఎంత వద్దనుకున్నా మనస్సులోంచి మంజుల మీద ఆలోచనలు పోవట్లేదు. బంజారా హిల్స్కి వెళ్ళిపోతే మనిషి కూడా కనిపించదు. మెల్లగా మర్చిపోయేందుకు ప్రయత్నించాలి. మంజుల ఎంతసేపటికి తన గదిలోంచి బయటికే రాదు అని అర్థమైపోయింది. కమర్షియల్ బ్రేక్ వచ్చింది. ఏవేవో అడ్వర్టైజ్మెంట్లు. టీవీ కట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు సుధీర్. మంజుల భోజనం చేసిందో లేదో సీరియస్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. భోజనం చేయకపోతే హోటల్కి వెళ్ళొచ్చు, అడగాలా వద్దా? అడిగితే సరిగ్గా సమాధానం చెప్తుందో లేదో, తన ఇంట్లో ఉంది, అడగటం తన ధర్మం. మంజుల రూమ్ దగ్గర నుంచొని తలుపు మీద కొట్టాడు. 2 నిమిషాల్లో తలుపు తీసింది మంజుల. బాగా ఏడ్చినట్లుగా మొహం ఉబ్బరించుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. పర్వాలేదు, చెప్పండి. భోజనానికి బయటకు వెళ్దాం. ఆకలి లేదు. మెల్లగా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోండి. ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండి, నన్ను ఏకాంతంగా వదిలేయండి అని తలుపులు వేసుకుంది. సుధీర్కి ఆమె ధోరణి బాధ కలిగించింది. తనని పరాయివాడిగా చూస్తుంది. ఇక ఆమె గురించి పట్టించుకోవటం అనవసరం అని నిర్ణయించుకున్నాడు. తన గదిలోకి వెళ్ళిపోయాడు.
సాయంత్రం బంజారా హిల్స్లో మంజుల బంగళా. ఆ ఇంటికి ఆనంద అని పేరు పెట్టారు రఘునాథ్. ఇద్దరు తోటమాళ్ళు, ఇద్దరు సెక్యూరిటీ, ఇద్దరు పని మనుషుల్ని అక్కడ ఏర్పాటు చేశాడు రఘునాథ్. వాళ్ళు ఆనంద బంగళాని చక్కగా నిర్వహిస్తున్నారు. రామ్మూర్తి ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. సిటీలో ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. భార్యతో పాటు అందులో కాపురం ఉంటున్నాడు. మంజుల తండ్రిని తన దగ్గర ఉండమని కోరింది. కానీ ఆయన పల్లెటూరు బంధాన్ని తెంచుకోలేక అక్కడే శేష జీవితం గడిపేందుకు నిశ్చయించుకోవడంతో కూతురి మాట మన్నించలేదు. ఒక్కటి మాత్రం గట్టిగా కోరాడు, త్వరగా పెళ్లి చేసుకోమని. మంజుల మౌనంగా విని ఊరుకుంది. హైదరాబాద్ రాగానే బంజారా హిల్స్ నివాసానికి మారిపోయింది. సుధీర్ ఆ సమయంలో ఇంటి దగ్గర లేడు. పని మనిషికి చెప్పి తన రూమ్ ఖాళీ చేసి సామాన్తో కారులో వెళ్ళిపోయింది. తనకు కనీసం చెప్పలేదు అని సుధీర్ చాలా బాధపడ్డాడు. బాధని అలాగే దిగమింగాడు. క్రమంగా మంజులాని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత మర్చిపోదామనుకుంటే అంతగా గుర్తుకొస్తోంది. ఆత్రేయ చెప్పింది నిజమే. మనిషికి మనసే తీరని శిక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. రఘునాథ్, రామ్మూర్తి వ్యాపార విషయాలు చర్చించుకునేందుకు వారానికి కనీసం 2 సార్లు మంజుల దగ్గరికి వస్తున్నారు. ఒక్కోసారి రామ్మూర్తి ఒక్కడే వస్తాడు. ఇంటర్నెట్లో సమాచారం సేకరిస్తూ చర్చిస్తూ ఉంటాడు. నిజానికి మంజులకి వజ్రాల గురించి ఏం తెలియదు. రామ్మూర్తికి వజ్రాలు, రత్నాల మీద అపారమైన జ్ఞానం ఉంది. వజ్రాల వెలని ఖచ్చితంగా చెప్పటంలో అతని పేరు ముందుంటుంది. అతను వివరిస్తుంటే వజ్రాల నాణ్యత ఎలా నిర్ణయించాలో ఆసక్తిగా మంజుల వింటూ ఉంది. ఆ రోజు ఆదివారం. రఘునాథ్ ఎవరో బంధువుల పెళ్లిలో పాల్గొనేందుకు రాజస్థాన్కి వెళ్ళాడు. రామ్మూర్తి భోజనం తర్వాత వస్తాను అని ఫోన్ చేశాడు. వచ్చేటప్పుడు రఘునాథ్ ఫోటో ఒకటి తీసుకొని రమ్మని చెప్పింది మంజుల. ఇద్దరు కలిసి దిగింది ఉందని, రఘునాథ్ని విడిగా లేదని చెప్పాడు రామ్మూర్తి. అదే తీసుకొని రమ్మంది. అలాగే అని చెప్పాడు. మంజుల ఈలోగా ఇంటి గోడలకి ఇంపుగా ఉన్న పెయింటింగ్స్ అక్కడక్కడ అలంకరించింది. తనకింత స్థాయిని కల్పించిన మహోన్నత వ్యక్తి రఘునాథ్. ఆ ఫోటోని తన ఇంట్లో ఉంచాలి అనిపించింది. అందుకే రామ్మూర్తికి అలా చెప్పింది. ఆ మాటకొస్తే రామ్మూర్తి కూడా తనకి లాభంలో వాటా ఇప్పించిన ఉత్తముడే కదా. ఇద్దరూ కలిసిన ఫోటో ఉండటమే మంచిది. ఇలా అనుకుంటూ ఆ ఫోటో ఎక్కడ ఉంచాలా అని తగిన చోటు కోసం కళ్ళతో వెతికింది. డ్రాయింగ్ రూమ్లో పుస్తకాల షెల్ఫ్ పక్కన ఫోటో ఉంచుకునేందుకు వీలైన ప్రదేశం కనిపించింది. ఇక్కడ ఉంచితే బాగుంటుంది అనుకుంది. అప్పుడు ఆకలిగా అనిపించింది. భోజనం చేస్తుంటే సుధీర్ గుర్తుకొచ్చాడు. మనిషి మంచివాడే, ఎందుకనో అతన్ని పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి గురించి తండ్రి చెప్పిన మాటలు మనస్సులో మెదిలాయి. తల్లి కూడా తన పెళ్లి గురించి తాపత్రయపడుతూ ఉండేది. తను కూడా పెళ్లి గురించి తపన పడింది. జీవితంలో అనుకోని మలుపులు తిరగటంతో పెళ్లి ధ్యాస తగ్గింది. ఒక మంచి భర్త, చక్కని ఇల్లు, ఆర్థిక బాధలు లేని సంసారం, పండంటి పిల్లలు. సగటు ఆడది ఇలాంటి కలలతో సతమతమవుతూ ఉంటుంది. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జీవిత సత్యాల్ని చిన్న మాటలతో ఎంత గొప్పగా చెప్పారు ఆత్రేయ గారు. మనుషులుండరు, మాటలు జ్ఞాపకాలు మిగిలిపోతాయి. అమ్మ లేదు, అమ్మ జ్ఞాపకాలు పోవు. కొన్నాళ్లకు తను ఉండదు. తన్ను ప్రేమించే వాళ్ళకి జ్ఞాపకంగా ఉండిపోతుంది ప్రేమ. తనని ప్రేమించే వాళ్ళెవరున్నారు? సుధీర్ తనని ప్రేమిస్తున్నాడా? కానీ తనకి అతని మీద ఆసక్తి ఏం లేదు. రఘునాథ్కి తన పట్ల ఎలాంటి భావం ఉంది? ఎందుకనో తన మనస్సు రఘునాథ్ వైపు ఆకర్షించబడుతుంది. తెలుగువాడు కాదు. పెళ్ళైందో లేదో తెలీదు. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? ఒకవేళ చేసుకుంటే వివాహ వైఫల్యమా లేక బ్రహ్మచారా? వీటిల్లో ఏ ఒక్క విషయం తెలుసుకునే అవకాశం ఇంతవరకు కలగలేదు. బహుశా రామ్మూర్తికి తెలుసుంటుంది. ఇద్దరూ ఆప్తమిత్రులే కదా. ఇతర ఇబ్బందులు ఏం లేకుండా ఉంటే రఘునాథ్ ఒప్పుకుంటే తను అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు తను వజ్రాల రాణవుతుంది. 1000 కోట్ల ఖరీదు చేసే వజ్రాల యజమానికి భార్య అవుతుంది. అప్పుడు తన స్థాయి ఇంకా పెరిగిపోతుంది. సొసైటీలో తనకు ప్రముఖురాలిగా గుర్తించబడుతుంది. బయట కారు వచ్చిన శబ్దం వినగానే ఆలోచనలు తెగిపోయాయి. ఆత్రంగా బయటకొచ్చింది. రామ్మూర్తి మందహాసం చేస్తూ లోపలికొస్తున్నాడు. నవ్వుతూ స్వాగతం, రండి రండి అంది.
రామ్మూర్తి లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఇదిగో మీరు అడిగిన ఫోటో అంటూ చేతికిచ్చాడు. అందులో రఘునాథ్ మాత్రమే ఉన్నాడు, రామ్మూర్తి లేడు. ఇదేంటి, ఇద్దరు ఫోటో తీసుకొస్తా అన్నారుగా అంది ఆశ్చర్యంగా చూస్తూ. మీరు ప్రత్యేకంగా రఘునాథ్ ఫోటో అడిగారు కదా, అందుకని కంప్యూటర్లో రఘునాథ్ ఫోటో వేరు చేయించి తీసుకొచ్చాను. మీ ఇద్దరు ఫోటో కాపీ కూడా ఇవ్వండి. ఇది చాలదా, మళ్ళీ అదెందుకు చమత్కారంగా చూస్తూ అడిగాడు రామ్మూర్తి. ఫోటోలు ఎందుకు అడుగుతున్నానో మీకు చెప్పాలి. చెప్పండి. నేనెక్కడో పల్లెటూరులో పుట్టి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి చదువుకోగలిగాను. హైదరాబాద్ రావటానికి కారణం వేరు. తీరా వచ్చాక రఘునాథ్ గారికి పిఏగా చేరటంతో నా జీవితమే మారిపోయింది. ఇదంతా మీ ఇద్దరి వల్లనే కదా. అందుకోసం కృతజ్ఞతగా మీ ఫోటోలు మా ఇంట్లో ఉంచాలి అనుకున్నాను. బాగానే ఉంది, కానీ రఘునాథ్ ఫోటో ఒక్కటి సరిపోతుందిలేండి. అతని ద్వారానే కదా నేను పరిచయమైంది. మీ వల్లనే ముడి వజ్రాల బేరం కుదిరింది. లేకపోతే ఆ సినిమా పిచ్చి అయ్యంగారిని ఒప్పించడం ఎవ్వరి వల్ల కాదు. అదంతా దైవానుగ్రహం, లేకపోతే ఇవన్నీ జరిగేవే కావు. అన్నట్లు మీ డ్రైవర్ సరిగ్గా వస్తున్నాడా? ఎక్కడొస్తున్నాడు? ఎప్పుడు ఏదో ఒక వంక చెప్పి ఎగ్గొడుతూనే ఉంటాడు విసుగ్గా అంది. హాయిగా డ్రైవింగ్ నేర్చేసుకోండి, ఏ సమస్య ఉండదు. అందుకు అవసరమైన ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు రామ్మూర్తి. అదేదో త్వరగా చూడండి, బయటికెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. రేపే ఆ ఏర్పాటు చేస్తాను. డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు మీ ఇంటికే వచ్చి మిమ్మల్ని డ్రైవింగ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ దింపుతారు. చాలా థ్యాంక్స్ అండి రామ్మూర్తి గారు, ఒక్క క్షణం అంటూ ఫ్రిడ్జ్లోంచి పళ్ళ రసం తీసి గ్లాస్లో పోసి ఇచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి మంజుల గారు, లంచ్ చేసి వచ్చాను. జ్యూస్కేం పర్వాలేదులేండి అంటూ గ్లాస్ చేతికిచ్చింది. సరే అంటూ కొద్ది కొద్దిగా తాగుతున్నాడు. మంజుల ఎదురుగా సోఫాలో కూర్చుంది. కొద్ది నిమిషాల మౌనం తర్వాత మెల్లగా మనసులో మాట బయటపెట్టింది. రామ్మూర్తి గారు, రఘునాథ్ గారు ఫ్యామిలీ కనపడదేంటి? అసలు ఉంటేగా కనిపించేందుకు. అంటే ఇంతవరకు పెళ్లి చేసుకోలేదా? ఫ్యామిలీ లేదంటే అదేగా అర్థం నవ్వుతూ అన్నాడు. ఎందుకని చేసుకోలేదు? తగిన జోడీ దొరక్క? అంటే ఆయనకిష్టమైన అమ్మాయి ఇన్నేళ్లలో ఎవ్వరూ కనపడలేదా? అనుకుంటాను. ఇంతకీ ఆయనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్లా లేనట్లా? ఇంత కుతూహలంగా మీరెందుకు అడుగుతున్నారు? ఆ ప్రశ్నకి ఆమె కొంచెం తడబడింది. తెలుసుకోవాలనిపించింది. నాకు అర్థమైంది, మీరు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అవునా? అవును, అన్నీ అనుకూలిస్తే. రామ్మూర్తి నిర్లిప్తంగా మందహాసం చేశాడు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా అడిగింది మంజుల. తప్పు ఒప్పుల సంగతి నేను మాట్లాడిన, కానీ దేనికైనా నాణ్యానికి రెండు వైపులా చూసినట్లుగా అవగాహన చేసుకోవాలి. అప్పుడే నిర్ణయానికి రావాలి. అంటే బిజినెస్ పార్ట్నర్ వేరు, లైఫ్ పార్ట్నర్ వేరు. ఈ తేడా మీరు అర్థం చేసుకోవాలి. నేనైనా రఘునాథ్ అయినా మీకు బిజినెస్ పర్సన్స్గానే తెలుసు. మా వ్యక్తిగత జీవితాలు వేరుగా ఉంటాయి. కొంచెం అర్థమయ్యేలా చెప్పకూడదు? చెప్తాను, కానీ మీరు మరోలా అనుకోవద్దు. అనుకొని చెప్పండి. రఘునాథ్కి రెండో జీవితం ఉంది. విలాసంగా జీవిస్తాడు. తన ఆనందం కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. విలాస జీవితం అంటే? వైన్ అండ్ ఉమెన్. షాక్ తిన్నట్లుగా అంది మంజుల, నమ్మలేనట్లుగా చూస్తూ. మీరు చెప్పినవన్నీ నిజాలేనా అంది. మందహాసం చేశాడు రామ్మూర్తి. మంజుల గారు, స్ప్లిట్ పర్సనాలిటీ గురించి మీరు విన్నారో లేదో? ప్రతి మనిషికి రెండు వ్యక్తిత్వాలుంటాయి. ఒకటి ప్రపంచం కోసం, రెండు తన కోసం. శ్రీకృష్ణ పాత్రధారి రంగస్థలం వరకే ఆ పాత్రలో ఉంటాడు. నాటకం అయిపోగానే తన అసలు రూపంలోకి మారిపోతాడు. రజనీకాంత్ సినిమాలో ఉన్నట్లుగా బయట ఉండడు. ఇలా ఉంటుంది వాస్తవ జీవితం. ఎందుకనో రఘునాథ్ గురించి అలా అనుకోలేకపోతున్నాను. ఇంకా అపనమ్మకంగానే అంది మంజుల. ఓకే, మీ కళ్ళతో మీరు చూదురు కానీ ఎల్లుండి హోలీ పండగ కదా. ఆ రోజు రఘునాథ్ ఇంట్లో గానా బజానా ఉంటుంది. ఆ రోజు అక్కడికి రండి, కారు కూడా నేనే పంపిస్తాను అన్నాడు రామ్మూర్తి. సరే అంది మంజుల. సుధీర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అవును, ఆమె మంజులే. స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చి పార్కింగ్ ప్లేస్లో కారు ఉంచి సూపర్ బజార్లోకి ప్రవేశిస్తూ ఉండగా సుధీర్ ఎదురుపడ్డాడు. క్షణం విస్తుపోయింది. అంతలోనే తేరుకొని బాగున్నారా అంటూ జవాబుకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది.
సుధీర్ మౌనంగా తన కారు దగ్గరికి వెళ్ళాడు. కొన్ని వస్తువులు కారులో పడేసి స్టార్ట్ చేసి బయలుదేరాడు. మంజుల తిరస్కార ధోరణి మనస్సులో మంటలు రేపుతోంది. తన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకులా ప్రవర్తిస్తోంది? ఆమెకి ఏనాడు కష్టం కలిగించలేదు, గౌరవానికి భంగం కలిగించలేదు, అన్ని విధాలా సహకరించాడు. మరి ఎందుకిలాగా? ఆమెని అర్ధాంగిగా పొందాలి అనుకోవటం తన అపరాధమా? ఏంటి తనలో లోపం? ఒక మంచి వరుడికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయా అని తను అనుకుంటున్నాడు. ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు, ఎదుటి వాళ్ళకి, అసలైన వాళ్ళకి బాగుండాలిగా. తల విదిలించుకున్నాడు. లాభం లేదు, మర్చిపోవటం మంచిది. మంజుల ఎవరో తనకు తెలియదు, అంతే అంతే. కళ్ళు చెమరుస్తూ ఉంటే రుమాలతో అద్దుకున్నాడు. గానా బజానా జరుగుతోంది. రఘునాథ్ మిత్రులతో పాటు వినోదిస్తున్నాడు. విశాలమైన హాలుని ప్రత్యేకంగా అలంకరించారు. గుండ్రంగా చుట్టూ నేల మీద పరుపులు, ఒక పక్కన వాయిద్యాల వాళ్ళు, పాటకత్తె, మధ్యలో ఖాళీ. నర్తకీమణులిద్దరూ కళ్ళు చెదిరే అందంతో సొగసులు వలకపోస్తూ నాట్యం చేస్తున్నారు. ఒక ఆమె అతిథులకు మద్యం గ్లాసులో ఖాళీ అయినప్పుడల్లా నింపుతోంది. రసికుల్ని రెచ్చగొట్టే పాటలు, మధ్య మధ్య వాహ్వాలు. నాట్యకత్తెల మీదకు మధ్య మధ్య రసికులు పచ్చ కాగితాలు విసిరేస్తూ ఉన్నారు. రఘునాథ్ పూర్తిగా మత్తులో ఓలలాడుతున్నాడు. పాట ముగిసింది. వెంటనే నర్తకీమణుల్లో ఒక ఆమెని గట్టిగా పదుముకొని గదిలోకి వెళ్ళాడు రఘునాథ్. తలుపులు మూసుకున్నాయి. ఇదంతా కిటికీలోని చూస్తున్న మంజులాకి ఇక చూడబుద్ధి కాలేదు. రామ్మూర్తి గారు, వెళ్దాం పదండి అంటూ గబగబా వెళ్ళి కారులో కూర్చుంది. రామ్మూర్తి అనుసరించాడు. కారు నేరుగా బంజారా హిల్స్లోని ఆమె నివాసానికి వెళ్ళింది. దారంతా ఆమె మనస్సు అగ్ని జ్వాలతో ఆహుతవుతున్నట్లుగా ఉంది. రామ్మూర్తి తన కళ్ళు తెరిపించాడు. లేకపోతే అమాయకంగా వెళ్ళి సాలెగూడులో చిక్కుకునేదే. సాలెగూడు, అవును, అది సాలెగూడే. కారు బంగళా ముందాగింది. రామ్మూర్తి గారు రండి అంటూ లోపలికి దారి తీసింది. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు రఘునాథ్ని ఇష్టపడుతున్నారా అడిగాడు రామ్మూర్తి. నాణెం రెండో వైపు చూపించాక ఎలా ఇష్టపడతాను అంది మంజుల నిర్లిప్తంగా. సెల్ ఫోన్ మోగుతోంది. మంజుల నెంబర్ చూసింది. రఘునాథ్. ఆమె గుండె దడదళ్లాడింది. ఇంకా తను చూసిన దృశ్యం మనస్సులోని చెరిగిపోలేదు. అతని మీదున్న అభిమానం, గౌరవం నశించిపోయాయి. అతనితో మాట్లాడాలని కూడా లేదు. కొన్నిసార్లు మోగి సెల్ ఆగిపోయింది. అమ్మయ్యా అనుకుంది. మళ్ళీ నిమిషం తర్వాత మోగటం మొదలుపెట్టింది. నెంబర్ అదే. ఇక తప్పదు అని మాట్లాడింది. హలో, నమస్తే మేడం, నేను రఘునాథ్ని, చెప్పండి. తన మాటల్లో తేడా తనకే తెలుస్తుంది. పూర్వం ఎంతో సంభ్రమంగా, అత్యంత గౌరవంగా మాట్లాడేది. ఇప్పుడు నిర్లిప్తంగా. మేడం, రామ్మూర్తి గారు బెంగళూరు వెళ్తున్నట్లుగా చెప్పారు. ఒక మంచి బిజినెస్ డీల్ ఉందంట. మైసూర్ మహారాజా సోదరికి వజ్రాల హారం కొత్త డిజైన్లో కావాలంట. మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు. రేపే ప్రయాణం. ఫ్లైట్ బుక్ చేస్తున్నాను. సారీ, నాకు ఆరోగ్యం ఏం బాలేదు. ఏమైంది? కంగారుగా అడిగాడు రఘునాథ్. వైరల్ ఫీవర్, అబద్ధమాడింది మంజుల. అరే అలాగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాను, మందులు ఇచ్చారు, వేసుకుంటున్నాను. సరే అయితే నేను మీరు రావట్లేదని రామ్మూర్తికి చెప్తాను. అలాగే. ఫోన్ కట్ అయింది. రిలీఫ్గా నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టేసింది. అలసటగా అనిపించి కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలి పడుకుంది. 5 నిమిషాల వ్యవధిలో మళ్ళీ సెల్ మోగింది. చేతిలోకి తీసుకొని నెంబర్ చూసింది. రామ్మూర్తి. చెప్పండి సార్. ఏంటి, బెంగళూరు రాను అన్నారంట? రావాలనిపించలేదు. మంజుల గారు, మీరింత సెన్సిటివ్గా ఉంటే ప్రపంచంలో ఇమడలేరు. అడుగడుగునా ఇబ్బందులు తప్పవు. నా మనస్సేం బాలేదండి రామ్మూర్తి గారు, నవ్వాడు రామ్మూర్తి. మంజుల గారు, రఘునాథ్తో ఇప్పుడు నాణ్యంలో ఒకవైపు మీరు డీల్ చేస్తున్నారు. అతని రెండో జీవితాన్ని మీరు చూసినట్లుగా అతనికి ఏం తెలీదు. అది అలాగే మర్చిపోండి. మీరు మా బిజినెస్ పార్ట్నర్. వజ్రాల వ్యాపారం మిగతా వ్యాపారాల లాంటిది కాదు. కోట్లల్లో లాభాలు ఉంటాయని మీరే తెలుసుకున్నారు. మనం డీల్ చేస్తుంది మైసూర్ మహారాజా సోదరితో. అందుకే మీరు ఉండటం అవసరం. మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలని, ఫీలింగ్స్ని పక్కన పెట్టండి. కేవలం బిజినెస్ కోసమే ఆలోచించండి. ఇది మీ శ్రేయోభిలాషిగా నా సిన్సియర్ అడ్వైస్.
రామ్మూర్తి మాటల్లో నిజాయితీ, జీవితానుభవం ధ్వనించింది. కానీ నాకు వైరల్ ఫీవర్ అని చెప్పాను. ఆ సంగతి నాకు వదిలేయండి. రఘునాథ్కి అనుమానం కలగకుండా నేను మేనేజ్ చేస్తాను. రేపు సిద్ధమవ్వండి ప్రయాణానికి. అలాగే. విమానం మబ్బుల మీద నుంచి ప్రయాణిస్తుంది. ఈ మాట కిటికీ దగ్గర ఎవరో యువతి కూర్చొని ఉంది. మొదటిసారి విమాన ప్రయాణం కాబోలు బెరుకు బెరుగ్గా ఉంది. బెదురు చూపులు చూస్తుంది. మంజుల, రఘునాథ్ అదే వరుసలో ఆమె పక్కనే కూర్చున్నారు. విమానం బయలుదేరినప్పటి నుంచి ఆమె ప్రశ్నలతో, సందేహాలతో మంజులాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మంజులాకి విమాన ప్రయాణం బెరుకుపోయింది. అలవాటైన వ్యక్తిలాగా తాపీగా నిబ్బరంగా కూర్చుంది. రఘునాథ్ ఏదో మ్యాగజైన్ తిరగేస్తున్నాడు. నా పేరు సుందరి. అక్క, నే అందంగా ఉన్నానా? అంది మంజుల. నీ పేరు ఏంటక్క? చెప్పింది. నాకు ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చింది. విమానం టికెట్ పంపించారు. రేపు డ్యూటీలో చేరాలి అంది సుందరి. అలాగా? అవునక్క. ఈ విమానం క్షేమంగా బెంగళూరు వెళ్తోందిగా, మధ్యలో ఏం కాదుగా? మా అమ్మకి నేను ఒక్కతినే అంది భయం భయంగా సుందరి. ఏం కాదులే. అమ్మయ్యా, నువ్వు నిజంగా దేవతవి. నీ మాట నిజమవుతుంది. మంజుల మందహాసం చేసింది. పక్కన బాగారా? వెంటనే మంజుల మందహాసం మటుమాయమైపోయింది. కాదు. ఓహో, కాబోయే బావగారా? చిరాకు అణుచుకుంటూ కాదు అంది. మరి జవాబు చెప్పలేదు మంజుల. కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. రఘునాథ్ ఆ సంభాషణ ఏం పట్టించుకోకుండా మ్యాగజైన్ చదువుతూ ఉండిపోయాడు. విమానం వెళ్తూనే ఉంది. మంజుల మౌనంగా ఉండటంతో సుందరి తనలో తాను మాట్లాడుకుంటుంది. ఆ విధంగా విమాన ప్రయాణ భయాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. మరి కాసేపట్లో విమానం బెంగళూరు చేరుకుంది. అనౌన్స్మెంట్ వినిపించింది. బెల్టులు బిగించుకొని పక్కనే ఉన్న సుందరికి సాయం చేసింది. మంజుల విమానం దిగుతోంది. అమ్మో, గుండె పైకొచ్చేసినట్లయింది అంది సుందరి కంగారుగా. అలాగే ఉంటుందిలే, కంగారు పడకు అంది చేతి మీద తడుతూ. అంతలో విమానం బ్యాలెన్స్ తప్పినట్లుగా అటూ ఇటూ ఊగుతోంది. సుందరి కెవ్వుమని కేక పెట్టింది. అమ్మో, విమానం పడిపోతుంది కీజుగా అరిచింది. ప్రయాణికులందరూ భయపడిపోయారు. అందరి మొహాల్లో చావు భయం కదలాడింది. కొద్ది నిమిషాల్లో విమానం ఆగింది. ఎయిర్ హోస్టెస్లు ప్రయాణికుల భయం పోగొడుతూ విమానానికి ఏం కాలేదు, టైర్ పంక్చర్ అయింది, రన్వే మీద నుంచి పక్కకి వెళ్ళిపోయింది. ఎమర్జెన్సీ డోర్లోంచి కిందకు జారండి అన్నారు. అంతలోనే ఎమర్జెన్సీ డోర్స్ తెరుచుకున్నాయి. ప్రయాణికులు ఒక్కొక్కరిగా కిందకు జారారు. అంతలో అంబులెన్సుల్లో మరికొందరు కోచుల్లో ఎక్కారు. అందరినీ అరైవల్ బ్లాక్ దగ్గరికి చేర్చారు. ఎయిర్పోర్ట్లోంచి బయటకు వెళ్తూ ఉండగా రామ్మూర్తి కనిపించాడు. డ్రైవర్ సామాన్ అందుకున్నాడు. కారులో ఎక్కి కూర్చున్నాక హోటల్ వైపు పరుగులు తీసింది. మైసూర్ మహారాజా సోదరి మంజుల చూపిస్తున్న వజ్రాల హారాల కొత్త డిజైన్స్ చూస్తుంది. మధ్య మధ్య ఆమె అడుగుతున్న వివరాలు రామ్మూర్తి, రఘునాథ్ వివరిస్తున్నారు. చివరికి ఆమె ఒక 6 డజన్ హారాలు ఆర్డర్ ఇచ్చింది. మొదట 3 అనుకున్నా కూడా మంజుల మాటల చాతుర్యంతో మరో 3 హారాలను ఆర్డర్ చేసేలాగా చేయగలిగింది. విజిటింగ్ కార్డు తీసుకొని కంపెనీ అకౌంట్కి అడ్వాన్స్గా 50 కోట్లు బదిలీ చేయిస్తాను అని చెప్పింది. ఆమెకు ధన్యవాదాలు చెప్పి ముగ్గురు నిష్క్రమించారు. కారులో వెళ్తూ ఉండగా రఘునాథ్ అన్నాడు, నా దగ్గర ఉన్న ముడి వజ్రాలతో ఈ హారాలు చేయిస్తే 30 కోట్ల లాభం వస్తుంది. వజ్రాలు ప్రత్యేకంగా కొనిచేయాలంటే 10 కోట్ల కంటే లాభం రాదు. ఏం చేద్దామంటారు మంజుల గారు అడిగాడు రామ్మూర్తి. బయట కొంటం దేనికి, ముడి వజ్రాలతో చేయిస్తే సరి అంది మంజుల. మీ వాటాకి 1% చొప్పున అంటే ఎక్కువ రాదు. పైగా మీ చొరవతో 3 హారాలు ఎక్కువ అమ్ముతున్నాం కాబట్టి మీకు 2 కోట్లు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటూ రఘునాథ్ కేసు చూశాడు రామ్మూర్తి. ఇంకో 2 కలిపి 4 కోట్లు ఇద్దాం అన్నాడు రఘునాథ్. చూశారా మంజుల గారు, దట్ ఈజ్ రఘునాథ్ అన్నాడు రామ్మూర్తి ఉత్సాహంగా. 4 కోట్ల రూపాయలు తనకు దక్కుతాయనే ఆనందం ఆమెలో వ్యక్తం కాకపోవటం రామ్మూర్తి గమనించాడు. ఆమె రఘునాథ్లోని 2వ కోణం చూసిన ప్రభావం నుంచి బయటపడలేకపోతుందని గ్రహించాడు. ఆమెని గానా బజానాకి తీసుకెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అనుకున్నాడు. కానీ తీసుకెళ్లటమే మంచిది అనిపించింది. కారు హోటల్కి చేరుకుంది. మేడం,
మన జాయింట్ వ్యాపారంలో మీ వల్ల మన కంపెనీకి రెండోసారి పెద్ద లాభం పొందుతున్నాం. ఈ శుభ సందర్భంగా నేను పార్టీ ఇస్తాను, ప్లీజ్ జాయిన్ అన్నాడు రఘునాథ్. పార్టీ అంటే ఎంతమంది ఉంటారు? బయట వాళ్ళకి ఎందుకు ఇస్తాం, కేవలం మన ముగ్గురే, అది కూడా నా సూట్లోనే. అందుకు అభ్యంతరం ఏముంది అన్నాడు రామ్మూర్తి. మేడం మీరు? ఓకే అంది మంజుల. థ్యాంక్ యూ అంటూ ఉత్సాహంగా తన రూమ్ వైపు దారి తీశాడు రఘునాథ్. రామ్మూర్తి మంజుల అనుసరించారు. డిన్నర్ ఆర్డర్ చేశాడు. ఈలోగా ఫారెన్ విస్కీ బాటిల్ ఒకటి బయటకు తీశాడు. మంజుల అసహనంగా రామ్మూర్తికే చూసింది. వెంటనే రామ్మూర్తి, రఘునాథ్ మేము ఫ్రూట్ జ్యూస్ తాగుతాం అన్నాడు. నో ప్రాబ్లం అంటూ గ్లాసులో విస్కీ వంపుకున్నాడు. ఇంటర్కమ్ మోగింది. మంజుల రిసీవర్ అందుకొని హలో అంది. మేడం మీరు డ్రింక్ తాకపోవటం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన సెలబ్రేషన్. ఒకసారి నా రూమ్కి వచ్చి జస్ట్ ఒక పెగు తాగి వెళ్ళిపోండి ప్లీజ్. రఘునాథ్ బాగా ఎక్కువ తాగేసి ముద్దగా మాట్లాడుతున్నాడు. మంజులకి రఘునాథ్ మీద అసహ్యం మరింత పెరిగిపోయింది. ఫోన్ పెట్టేసింది. మళ్ళీ మోగింది. రిసీవర్ తీయాలి అనిపించలేదు. మధ్య ఆగుతూ మళ్ళీ ఫోన్ మోగుతుంటే విసిగెత్తి రిసీవర్ తీసి పక్కన పెట్టేసింది. దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకుంది. మంజుల బెంగళూరు నుంచి హైదరాబాద్ తిరిగొచ్చి 2 రోజులైంది. తిరుగు ప్రయాణంలో కావాలని వేరే సీట్ బుక్ చేయించుకుంది. రఘునాథ్ ఎన్ని విధాల సారీ చెప్పినా కూడా ఆమె కోపం పోలేదు. ఆమెను డిస్టర్బ్ చేయొద్దని రామ్మూర్తి మరీ చెప్పటంతో రఘునాథ్ ఆమెని ఇబ్బంది పెట్టలేదు. కానీ లోపల అపరాధ భావంతో బాధపడ్డాడు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తన బంజారా హిల్స్ నివాసానికి వెళ్ళిపోయింది మంజుల. ప్రయాణ సమయం అంతా ఆమె అంతర్మథనంలోనే గడిపేసింది. తన అందమైన జీవిత లక్ష్యం గాడి తప్పినట్లుగా ఆమెకు అర్థమైంది. ఇప్పుడు తనకి కోట్ల ధనం ఉంది, స్థిర చరాస్తులన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదు. పొందాలి అనుకున్నది ఏది పొందలేకపోయింది. తను ఎండమావుల్ని చూసి మోసపోయింది. తన కోసం తప్పించిన సుధీర్ని గడ్డి పోచలాగా చూసి నిర్లక్ష్యం చేసింది. వజ్రాల కొండ అనుకుని ఆశపడ్డ రఘునాథ్ తాను అనుకున్నంత గొప్పవాడు కాదు అని తెలిసాక ప్రపంచమంతా తన్ను చూసి హేళనగా నవ్వుతూ ఉన్నట్లుగా అనిపించింది. ఏది అందమైన జీవితం? కోరినవన్నీ పొందగల ధన సంపద, లేక ప్రేమ తప్ప ఇంకేమీ కోరుకొని మనస్సుల పండుగ? సుధీర్ని తను ఎన్నో విధాలా బాధ పెట్టింది. అయినా తన పట్ల గౌరవభావంతోనే ఉన్నాడు. అది అతని గొప్పతనం. అంతేకాని తనది కుసంస్కారం, అహంభావం, అహంకారం. ఈ రోజున తన స్వయంకృతాపరాధాల ఫలితాన్ని అనుభవిస్తోంది. మనస్సులోంచి విరక్తి పొంగుకుంటూ వస్తుంది. సంతోషం లేని జీవితం మిగిలింది. ఈ ఇల్లు, ఈ సంపద అన్నింటినీ వదిలేసి తన పల్లెటూరికి వెళ్ళిపోతే ఆ పచ్చని చెట్లు, ఆ పక్షుల కేరింతలు, ఆ పైరు గాలి, ఆ మట్టి వాసన, ఆ మనుషుల ఆత్మీయత, ఇలా అనుకోగానే తల్లి గుర్తుకొచ్చింది. అపురూపంగా చూసుకునేది. తన జీవితం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండేందుకు ఎన్నో సలహాలు చెప్తూనే ఉండేది. అప్పట్లో వాటి విలువ అర్థం కాలేదు. అన్ని అనుభవంతో తెలుసుకోవాలి అంటే జీవితకాలం సరిపోదు. అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు అనేది తల్లి. తను ఎవ్వరి సలహానూ వినలేదు. బుద్ధికి తోచినట్లుగా ప్రవర్తించింది. బుద్ధి కళ్ళెం లేని గుర్రం. ఎటు పరిగెడుతుందో దానికే తెలియదు. తన జీవితాన్ని తిరిగి సర్దిద్దుకోవటం సాధ్యమేనా? ఎలాగా? సుధీర్ సడన్గా కారాపాడు. అంత దూరాన కారు తగలబడుతుంది. జనం గుమికూడున్నారు. ఈ మధ్య రోడ్ల మీద కారు తగలబడుతున్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. పాపం ఎవరి కారో? లోపల ఉన్నవాళ్ళు బయటపడ్డారో లేదో కారు పక్కగా పార్క్ చేసి గబగబా అటెళ్ళాడు. అప్పటికే కారులోని వ్యక్తిని బయటకు లాగారు. సుధీర్ ఆ వ్యక్తిని చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆమె మంజుల. చీర అంటుకొని మండుతుంటే గబగబా చల్లారిస్తున్నాడు. జనాన్ని తోసుకుంటూ ముందుకెళ్ళాడు. మంజుల షాక్లో ఉంది. సాయం చేయండి అని ఆమెని గబగబా తన కారులో పడుకోబెట్టాడు. కారుని గ్లోబల్ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. దగ్గరలో ఉన్న ఆసుపత్రి అదే. అందులో డాక్టర్ రాంబాబు తన ఆప్తమిత్రుడు. సెల్ ఫోన్లో విషయం చెప్పి ఎమర్జెన్సీకి ఏర్పాట్లు చేయమని కోరాడు. ఆసుపత్రికి చేరుకునేసరికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మంజులకి అత్యవసర చికిత్స చేశారు. మరేం కంగారు లేదు,
10% కాలిన గాయాలే ఉన్నాయి, ప్రాణభయం ఏం లేదు అని భరోసా ఇచ్చాడు. మంజుల కళ్ళు సుధీర్నే చూస్తున్నాయి. బాధగా మధ్య మధ్యలో కళ్ళు మూసుకుంటుంది. సుధీర్ ఆమె సమీపంగానే ఉన్నాడు. చికిత్స పూర్తయ్యాక వార్డుకి మార్చారు. నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చారు. మగతగా కళ్ళు మూసుకొని పడుకుంది. ఆమె కేసు చూస్తూ నిద్రలేని రాత్రి గడిపాడు సుధీర్. మర్నాడు శ్యామలాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. భర్తకి హైదరాబాద్ బదిలీ అవటంతో మంజులను చూడటానికి త్వరగానే వచ్చింది. మంజులని ఆ పరిస్థితుల్లో చూసి దుఃఖం ఆపుకోలేకపోయింది. మొండితనంతో కోరి కష్టాలు తెచ్చుకుంది అంది. ఇప్పుడు ఇవన్నీ మంజులతో అనద్దు శ్యామల, గతం గురించి ఏం మాట్లాడద్దు, ముందు మంజుల కోలుకోవాలి అన్నాడు సుధీర్. అలాగే అంది శ్యామల. టీవీ ఛానల్స్ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకుని రఘునాథ్, రామ్మూర్తి మంజులను చూడటానికి వచ్చారు. ఆమె వైద్యానికయ్యే ఖర్చు మొత్తం కంపెనీ చెల్లిస్తుందని రఘునాథ్ చెప్పాడు. రామ్మూర్తి మంజులకి ధైర్యం చెప్పాడు. సుధీర్కి వాళ్లతో అప్పుడే పరిచయం. కాసేపు మర్యాదగా మాట్లాడి వాళ్ళని సాగనంపాడు సుధీర్. బ్యాంకుకు సెలవు పెట్టి మంజుల దగ్గరే ఉండిపోయాడు. వేళ ప్రకారంగా మందులు ఇవ్వటం చేస్తూ అవసరమైనప్పుడు నర్స్ని, డాక్టర్స్ని పిలుస్తూ ఉండేవాడు. మంజుల లోపల అతనికి తన వల్ల కలిగిన మనస్తాపానికి పశ్చాత్తాపడుతుంది. అపరాధ భావన ఆమెను దహిస్తుంది. సుధీర్ ఎంత మంచివాడు, అసలేమి జరగనట్లే తనకి ఆత్మీయంగా సేవలు చేస్తున్నాడు. ఇలా కూడా మనుషులుంటారా? అవమానాన్ని, ద్వేషాన్ని పట్టించుకోకుండా మంచితనం సహజ లక్షణంగా. మంజుల ఆశ్చర్యంగా సుధీర్ని గమనిస్తోంది. చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడు. ఒక భర్త తన భార్య పట్ల అంత శ్రద్ధ చూపడేమో. ఇతనికి తన మీద కోపం లేదా? ఇంతటి సహనం కలవాడా ఇతను? అసలు దేవుడే పంపినట్లుగా. సరిగ్గా తన కారు మంటల్లో ఉన్నప్పుడు అక్కడికి రావటం ఏంటి? యాదృచ్ఛికమా? దైవఘటన? ఈ సంఘటన ఇలా జరగడంలో పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో. శ్యామల రోజు వచ్చి కాసేపు ఉండి వెళ్తోంది. రఘునాథ్, రామ్మూర్తి కూడా రోజు వస్తూనే ఉన్నారు. కాలిన గాయాలు చాలా వరకు నయమైపోయాయి. మచ్చలు మిగిలిపోయాయి మొహం మీద, చేతుల మీద. డాక్టర్ రాంబాబు క్రమంగా చర్మంలో కలిసిపోతాయి, మీరేం బాధపడద్దు అని హామీ ఇచ్చాడు. థ్యాంక్ యూ డాక్టర్ గారు అంది నీరసంగా మంజుల. సుధీర్, రేపు డిశ్చార్జ్ చేస్తారు. మందులు కొన్నాళ్లు వాడాలి, అది నీ బాధ్యతే అన్నాడు జవాబుగా. సుధీర్ నవ్వి ఊరుకున్నాడు. నా రూమ్కి వెళ్దాం పదా, మంచి కాఫీ తాగుదాం అంటూ సుధీర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు డాక్టర్ రాంబాబు. సుధీర్, నీకింతగా సేవలు చేస్తున్నా నీ మనసు మారలేదా? నిష్ఠూరంగా అంది శ్యామల. కళ్ళనీళ్లు పెట్టుకుంది మంజుల. శ్యామల మళ్ళీ అంది. సుధీర్ ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు. త్వరలో ట్రైనింగ్కి వెళ్ళబోతున్నాడు. అదృష్టం అంది మంజుల. నా మాట వినుముంటే ఆ అదృష్టం నీకు దక్కేది. నేను దిద్దుకోలేని తప్పు చేశానే. ఎండమావుల వెంట పరిగెత్తాను. చెంపల మీద నుంచి పశ్చాత్తాపం కన్నీరై ప్రవహించింది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు మనస్ఫూర్తిగా సుధీర్ని స్వీకరించగలిగితే చెప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఈ కాలిన మచ్చలు, ఈ వికార రూపం, నన్ను సుధీర్ ఎలా స్వీకరిస్తాడో. పైగా ఇప్పుడు అతను ఐఏఎస్. ఇంకా నువ్వు సుధీర్ మంచితనం అర్థం చేసుకోలేదు. అతనిది స్వచ్ఛమైన మనస్సు. రూపలావణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడు. మొదటి చూపులోనే నీ మీద సదభిప్రాయం ఏర్పరచుకున్నాడు. నిన్ను తన జీవిత భాగస్వామ్యం చేసుకోవాలని తహతహలాడాడు. కానీ నేనే మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు ఏ మొహంతో అతన్ని ఆశించగలను నేను? బాధగా అంది మంజుల. అప్పుడే లోపలికి వస్తున్న సుధీర్ ఆ మాటలు విన్నాడు. మీరు అలాంటి సందేహాలేం పెట్టుకోవద్దు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మీరంటే నాకు అభిమానమే. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం సిద్ధంగా ఉన్నాను. మంజుల మనసుకి ఆ మాటలు పన్నీటి జలులాగా తాకాయి. నాకు అంత అదృష్టమా అంది. అదేదో మీ ఇద్దరు తేల్చుకోండి, నేను వస్తారా అన్నయ్య అంటూ శ్యామల బయటకెళ్ళిపోయింది. క్షమించండి, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక. అర్థం చేసుకోలేనప్పుడేగా అపార్థాలు అన్నాడు సుధీర్ నవ్వుతూ. ఈ క్షణం నుంచి నా జీవితం మీ అధీనం. నేను మిమ్మల్ని చూసినప్పటి నుండే మీకు అధీనమైపోయాను. ఇంకా మీరు ఏంటి? మంజుల అని పిలవండి. మంజు అని పిలిస్తే నీకేమైనా అభ్యంతరమా?
చిలిపిగా అడిగాడు. మీరు ఎలా పిలిచినా నాకు అభ్యంతరం లేదు. మంజు, వచ్చే వారమే నేను ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్ళాలి. మరి నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావు? ఇంకెక్కడుంటాను? మీరు నివసిస్తున్న ఇంట్లోనే. మరి బంజారా హిల్స్లో ఇల్లు? ఆ ఇల్లు, ఆ కంపెనీ ద్వారా వచ్చిన నాకు డబ్బు అంతా వెనక్కి ఇచ్చేస్తాను. ఈ క్షణం నుండి వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు బాధపడతారేమో. ఎవ్వరు బాధపడినా పర్వాలేదు, మీరు బాధపడకూడదు, అదే నా నిర్ణయం. ఆప్యాయంగా ఆమె చేతిని నిమిరాడు. ఇన్నాళ్లుగా ఈ క్షణం కోసమే 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఈ మాటలు వినాలి అని తప్పించాను. నా జన్మ ధన్యమైంది మంజు. నా జన్మ కూడా అందమైన జీవితం అంటే ఏంటో ఇన్నాళ్లకు తెలిసింది. ఏంటో అది? ఆస్తి, అంతస్తులు, డబ్బు, హోదా కాదు. ఇంకా? నవ్వుతూ ప్రశ్నించాడు. అందచందాలు, రూపలావణ్యాలు కావు అని ఎలా చెప్పగలవు? మీరు ఈ అనాకారిని అర్ధాంగిగా అంగీకరించారు కదా. నువ్వు అనాకారివి కాదు మంజు, నా కలల రాణివి. నీ అందం శరీరానికి సంబంధించింది కాదు, నీది అమృత హృదయం, ఉద్వేగంగా అన్నాడు సుధీర్. అవన్నీ మీలో మంచితనం చూశారనే కదా. కాబట్టి నాకంటే మీరే గొప్పవారు. ఎదుటివారిలో గొప్పతనం చూడగలవాళ్లే గొప్పవాళ్ళు. తామే గొప్పవారు అనుకునేవాళ్ళు అధములు. అధీకృత భావం వల్ల అందరికీ దూరం అవుతాం. త్యాగరాజు అన్నట్లుగా ఎందరో మహానుభావులు అనుకుంటూ ఎదిగిన ఒదిగిన వాళ్లే చిరస్మరణీయులవుతారు. నిజమే అండి, మా అమ్మ అంటూ ఉండేది. మనం గౌరవం పొందాలంటే ముందు మనం ఎదుటివారిని గౌరవించాలి. మా అమ్మ జ్ఞాపకాలను వేధిస్తున్నాయి, మీరేం అనుకోపోతే. నవ్వాడు సుధీర్. నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థమైంది. మీ ఊళ్ళోనే మనం పెళ్లి చేసుకుందాం. కన్నతల్లి లాంటిదే కన్న ఊరు. అసలు పల్లెటూళ్ళే మనకి కన్న తల్లులు. ఆ తల్లి ఒడిలో సేద తీరటం కన్నా గొప్ప ఆనందం ఎక్కడా దొరకదు. అవునండి, ఏ పల్లెటూళ్ళలో అడుగుపెట్టినా ఆనందంతో పొంగిపోతూ ఉంటాను. నాలోంచి మనస్సు బయటికి పారిపోయి గెంతులు వేసే ఆవు దూడలాగా, ఎగిరే పక్షుల్లాగా, విరిసే గోగు పువ్వుల్లాగా, నోరూరించే మామిడికాయల్లాగా మారిపోతుంది. అసలైన అందం, ఆనందం పల్లె తల్లిలోనే ఉంది మంజు. మనం ప్రతి సంక్రాంతికి, ఉగాదికి మీ ఊళ్ళోనే గడిపేద్దాం. ఎక్కడున్నా సరే ఇది నియమంగా పెట్టుకుందాం. మీతో జీవితం పంచుకోవటం నా అదృష్టం అండి. మనది మామూలు జీవితం కాదు, అందమైన జీవితం అన్నాడు ఆమెని హృదయానికి హత్తుకుంటూ సుధీర్. మంజుల తన్మయంగా కళ్ళు మూసుకుంది. ఒక సుదూర సుందర స్వప్నం సాక్షాత్కారమై సమీపానికి వస్తూ కనిపించింది ఆమెకు. చీకటిని 1000 రేకుల పద్మం వెలుగులు ఛేదించి వేస్తూ ఆనందమయ లోకాల్ని ఆవిష్కరించటం ఆమెకి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ అందమైన జీవితం ఇలా కొనసాగుతుందేమో కదా. మళ్ళీ కలుసుకుందామండి ఇంకో నవలతో.